everyone, మీరు చూస్తున్నారు ఇండియాస్ #1 న్యూస్ నెట్వర్క్ TV9 నేను నేత్ర. వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. ఇవాళ మనం డిబేట్ చేయబోతున్నాం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అసలు సేఫేనా లేక ఇది సైలెంట్ కిల్లరా? సర్వేస్ ఏం చెప్తున్నాయి, రిపోర్ట్స్లో ఏముంది, డాక్టర్స్ ఏమంటున్నారు, న్యూట్రిషనిస్ట్ ఏమని చెప్తూ ఉన్నారు, అలాగే ప్రకృతి వైద్య నిపుణులు ఏమంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే డిబేట్ మీరు కంప్లీట్గా చూడాలి, ఎందుకంటే ఎండ్లో మీకు ఆన్సర్ వచ్చేసింది. సో వీ హ్యావ్ అ గ్రేట్ టీమ్ హియర్. ఇంట్రడ్యూస్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ అవర్ డిబేట్. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటో కూడా ముందు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఉపవాసంతో నో ఉపశమనం, పస్తులున్నంత మాత్రాన ఆరోగ్యమస్తు కాదు. అడపాదడపా చేసే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక మిథ్య అని తేలిపోయింది. కాసింత బరువు తగ్గుదామన్నా గంపడంత ఆశతో చేసే ఉపవాసాలతో ఒరిగేదేమీ లేదట. సో కడుపు మార్చుకుని ఏళ్ల తరబడి ఉపవాసం పాటించినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ దొరకదట. మరి కోట్లాది మంది అభినవ ఆరోగ్య అభిలాషుల గుండెల్లో గులకరాయి పడ్డట్టేనా? ఏం తినాలి అనేది కాదు, ఎప్పుడు తినాలి అనే కాన్సెప్ట్ మీద నడిచేదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. రోజులో కొద్ది గంటలు మాత్రమే ఆహారం తీసుకొని మిగిలిన గంటలు పూర్తిగా ఉపవాసం ఉండడం, లేదా వారంలో 5 రోజులు పుష్టిగా తినడం, మిగతా 2 రోజులు ఖాళీ కడుపుతో ఉండడం. ఇదే ఇప్పుడు పాపులర్ అయిన ట్రెండీ ఉపవాసం. క్యాలరీలు తగ్గి కొవ్వు బర్న్ అవుతుందని, పొట్ట కరిగిపోతుందని ఒక ఆశ. 18 గంటలు తినకుండా ఉండాలి అంటే డెఫినెట్గా కొంతమందికి అసిడిటీ వస్తుంది. వేరే ఎటువంటి జబ్బులు ఉన్నవాళ్ళు, కార్డియాక్ డిజార్డర్స్, లంగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి పనికిరారు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ హెల్దీ యంగ్ పీపుల్ చేయగలిగితే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది జస్ట్ హైప్ మాత్రమే అని, అంత గొప్ప ప్రయోజనకారి కాదని చిలీలో ఒక టాప్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది. ఉంటే గింటే చిన్న చిన్న ఉపయోగాలు ఉండొచ్చు తప్ప మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయన్న సెంటిమెంట్ మాత్రం శుద్ధ తప్పు అంటున్నాయి తాజా అధ్యయనాలు. అంతేకాదు బోనస్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయట. మనం ఏం తినకపోయినా స్టమక్ యాసిడ్ అంటూ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అలానే ప్యాంక్రియాస్ తన జ్యూస్ తయారు చేస్తూనే ఉంటుంది. వాటిని న్యూట్రలైజ్ ఏం చేస్తుంది, మన ఫుడ్ చేస్తుంది. అది మనకు వెళ్ళకపోతే దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. అల్సర్స్ రావచ్చు, ఇరోజన్స్ అంటారు, అల్సర్స్ రావచ్చు, ఫుడ్ పైప్లో కూడా యాసిడ్ ఎఫెక్ట్ రావచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డయాబెటిక్స్లో షుగర్ పడిపోవచ్చు డేంజరస్ లెవెల్స్కి. మొదట్లో ఆకలి, తలనొప్పి, అలసట, చిరాకు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా చల్నేదో అంటూ ఈ ట్రెండీ ఉపవాసానికి జైగొట్టారు కోట్లాది మంది జనం. కొలెస్ట్రాల్, బీపీ తగ్గి గుండెకు లైఫ్ పెరుగుతుందని, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని కూడా చెప్పుకునేవారు. కానీ అదంతా అపోహ మాత్రమేనా? ఇంటర్మిటెంట్లో ఉన్నాం కదా అని చెప్పి ఆ 8 hours విండోలో జంక్ ఫుడ్ తినడమో, లేకపోతే ఇట్లా బిర్యానీ తినడమో, హై క్యాలరీ ఫుడ్ తినడమో ఇస్ నాట్ అడ్వైజబుల్. దానివల్ల మళ్ళీ రిజల్ట్ ఆశించినంత ఉండకపోవచ్చు. సో ఆ 8 hours కూడా ఏం తింటున్నాం, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పోషన్ కంట్రోల్, ఎంత కార్బ్ ఫుడ్ తింటున్నాం, సో దీనికంతా కూడా ఒక డైటీషియన్ మానిటరింగ్ కంపల్సరీ ఉండాలి. సో ఉపవాసాన్ని ఆషామాషిగా కాదు, ఒక ఉద్యమంలా పక్కా పంక్చువల్ గా చేస్తేనే బెటర్. లేదంటే అడ్డం తిరిగి కొత్త రోగాలు వస్తాయి. అందుకే వెయిట్ లాస్ కోసం కన్వెన్షనల్ డైట్ ప్రోగ్రామ్స్ ని మించింది లేదంటున్నారు డాక్టర్లు. కన్వెన్షనల్ డైట్ ప్రోగ్రామ్ అంటే ఇట్లా 3 meals, 2 in between స్నాక్స్ ఉంటుంది, బట్ లో క్యాలరీ ఉంటుంది. డెఫినెట్గా పోర్షన్ కంట్రోల్ ఉంటుంది, కార్బ్స్ తక్కువ ఉంటాయి, అండ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్. ఓవరాల్గా మీ బాడీ వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి, హైట్ని బట్టి ఇన్ని క్యాలరీస్ మీకు ఒక రోజుకి ఇంత క్యాలరీస్ అయితే సరిపోతుంది అని దాన్ని బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. తినే తిండి కరెక్ట్గా ఉండాలి తప్ప అస్సలు తినకపోవడం మెడికల్లీ నాట్ అడ్వైజబుల్. సాయంత్రం 6 గంటలకే లాస్ట్ మీల్ ముగించడం, మర్నాడు ఉదయం 10 గంటల వరకు దాదాపు 16 గంటల పాటు పస్తుండడం ఆరోగ్యదాయకం కాదు, ఒక రకంగా ప్రమాదకరం కూడా అంటున్నారు. ఊబకాయం, దీన్ని తగ్గించడానికి ఒక పెద్ద ఇండస్ట్రీని నడుస్తోంది. కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ జరుగుతోంది. వేలాది ఫిట్నెస్ కోచ్లు, ట్రైనర్స్, రకరకాల డాక్టర్స్, వారిచ్చే వివిధ రకాల వైద్యాలు. సో వాట్ నాట్, ఒబేసిటీ వెనుక చాలా ఉంది. కానీ ఈ వైద్యులు, ట్రైనర్స్, కోచ్లు ఇచ్చే సలహాలో అసలు ఏది కరెక్ట్? ఈ మధ్య ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. దీనివల్ల మనిషి తగ్గడం పక్కా అంటూ చాలామంది వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. సో మనిషిలోని కొవ్వు కరగడంతో పాటు ఆరోగ్యం కూడా అంటూ వారు చేసిన వాదనలకు ఇప్పుడు ఒక స్టడీ చెక్ పెట్టింది. దీనివల్ల మనిషి తగ్గడమేమో కానీ కావాల్సిన పోషకాలు అందడం లేదని సైంటిస్టులు తేల్చారు.
దీనివల్ల వచ్చే లాభాల కన్నా జరిగే నష్టాలే ఎక్కువ అని చెప్తున్నారు. 2,000 మంది అడల్ట్స్పై చేసిన 22 ప్రయోగాల్లో వచ్చిన రిజల్ట్స్ చూసి షాక్ అయిపోయారు. సో ఈ ఫాస్టింగ్ అనేది మనిషిని తగ్గించడంతో పాటు నష్టం కూడా చేస్తోందంటూ తేల్చారు. అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? లెట్స్ డిబేట్ ఆన్ దట్. సో ప్యానల్ ఇంట్రడ్యూస్ చేస్తా. మనకు డాక్టర్ ముఖర్జీ ఉన్నారు, కార్డియాలజిస్ట్. నమస్తే అండి, వెల్కమ్. సో అభిమానిక యాదవ్ ఉన్నారు, ఫిట్నెస్ కోచ్. హలో. అండ్ దీపికా చలసాని ఉన్నారు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. అండ్ డాక్టర్ కార్తిక్ ఉన్నారు, ఒబెసిటీ ఎక్స్పర్ట్. అండ్ వీ హ్యావ్ డాక్టర్ రాకేష్ కల్పాల, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏజీ నుండి, చెన్నై నుండి ఆయన అందుబాటులో ఉన్నారు. అండ్ అలాగే మనకు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, ప్రకృతి వైద్య నిపుణులు. హలో అండి. హలో ఎవ్రీవన్. హలో, వెల్కమ్. సో లెట్స్ స్టార్ట్ విత్ కార్తిక్. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటండి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే డెఫినేషన్ ఏంటి అసలు? నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే టైమ్లీ ఈటింగ్, టైంతో పాటు తినటం, మనకి డిసిప్లైన్డ్గా తినటమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ అవుతుంది, బట్ మనకి ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఒక రకంగా పేరు మారింది అంతే. ఒకప్పుడు చాలా పేర్లతోటి మనకి పెద్దవాళ్ళు 4 సోమవారాలు చేయండి, 5 సోమవారాలు చేయండి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొంతమంది మనకి ఇప్పుడు రంజాన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తుంటారు. తర్వాత క్రిస్టియన్స్ లెంట్ అని చేస్తుంటారు. సో మన అందరికీ కూడా ఈ ఉపవాసం ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ముందు నుంచి ఉంది. సో జస్ట్ మనకి వెస్టర్నైజేషన్ అయ్యి అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా వచ్చింది. మన మీద ఇప్పుడు కొత్తగా చేయటం అనేది కాదు. సో మనకి ఇంకా చూస్తే ఒకప్పుడు ఫాస్టింగ్ అనేది చేసేటప్పుడు మన వాళ్ళు కూడా చెప్తుంటారు, మధ్యలో కొంచెం ఫ్రూట్స్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్పేసి. కంప్లీట్గా చేయమని కూడా మనకి ఏమీ చెప్పరు. సో ఎంటీగా ఉండద్దు అని అంటారు. ఎంటీగా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏంటి 16:8 కదా? అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయి, వేరియంట్ చాలా టైప్ ఉన్నాయి. ఒకళ్ళు 16:8 అంటారు, సింపులెస్ట్ అంటే 12 to 12 అంటాము. తర్వాత ఇంకా ఉండలేని వాళ్ళు 12 to 12 అంటారు. కొంతమందికి ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ దట్ ఈస్ 3 days నార్మల్ గా తిని 1 day మొత్తం తినకుండా ఉండమంటారు. ఇంకొక 3 days మంచిగా తినమంటారు. ఇంకా చెప్పాలంటే ఒకటి వారియర్ మీల్ అని ఉంటుంది. వారియర్ మీల్ అంటే మార్నింగ్ మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ తినేసి నైట్ మాత్రము ఒక ఫుల్ మీల్ తింటాం. దాంతో పాటు అదే అండి, ఇన్ని ఉన్నాయి కాబట్టి అసలు ఏ చూస్ చేసుకోవాలో తెలియట్లేదు చాలా మందికి. అండ్ హెల్త్ కూడా రిస్క్ లో పడేస్తూ ఉన్నారు. సో కార్తిక్ గారు, సారీ, మీరేం చెప్తారండి ముఖర్జీ గారు? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని క్రోనో న్యూట్రిషన్ అనే ఒక దాంట్లోకి ప్రవేశపెట్టారు. దీన్ని క్రోనో న్యూట్రిషన్ అంటారు. అంటే టైం ఏంటి, మనం తినడం ఏంటని. ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏముంటుందంటే TRE అంటారు అనమాట, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని. అంటే ఇంత నుంచి ఇంత లోపలే తినాలి, ఈ తర్వాత ఏం తినకూడదు, ఇంతకు ముందు ఏమి తినకూడదు అనేది మనకి ఒకటి జరుగుతుంది. అయితే పరిశోధనలు అనేకం జరుగుతూ ఉన్నాయి దీంట్లో. అంటే మెయిన్ దీనికి దేనికి వాడుతున్నారు అని అంటే బరువు తగ్గడానికైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పనిచేస్తుంది అని మనకి కేవలం స్టడీస్లో మాత్రం కాకుండా మనం చూసినా కూడా అర్థమైపోతుంది. అంటే మీరు పలానా టైం నుంచి పలానా టైం వరకే తినండి, 12 నుంచి తినండి, 8 గంటల దాకా తినండి, ఆ తర్వాత ఏమి తినద్దు, ముందు ఏమి తినద్దు అని అంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతున్నారు. ఎందుకంటే ఓవరాల్గా క్యాలరీస్ తగ్గుతున్నాయి కాబట్టి. అయితే క్యాలరీస్ తగ్గటం వల్ల మాత్రమే బెనిఫిట్ వస్తుందా, లేకపోతే మనకి మెటబాలిక్గా ఏమన్నా మాడిఫై అవుతుందా అనేదే మనకి మేజర్ కన్సర్న్. అంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొంత మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, దాంతోపాటుగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అనేది ఒక ప్రధానమైన వాదన. దానివల్ల ఆటోఫేజీ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది అనేది ప్రధానమైన వాదన. అయితే ఇది జరుగుతుందా లేదా అనేదే మనకి ఇప్పుడు క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 8 hours మాత్రమే తినడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్లు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఈ మధ్య ఆ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇస్ దట్ కరెక్ట్? అది మీరు చెప్తున్నది 2024లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో ఒక పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేయలేదు, పేపర్ డిమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 8 గంటల కన్నా తక్కువ టైం తినేవాళ్ళని 20,000 మందిని వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే 91% ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి ఈ 8 గంటల లోపల తినేవాళ్ళకన్నా, 8 గంటల కన్నా పైన తినేవాళ్ళకన్నా అని. అంటే అది ఒక అబ్జర్వేషనల్ స్టడీ మాత్రమే అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్జర్వేషనల్ స్టడీ అంటే ఏంటంటే ఈ 20,000 మంది ఏంటంటే వాళ్ళు చెప్పారనమాట, మేము 8 గంటల లోపల తింటాము అని చెప్పిన వాళ్ళు అనమాట. అట్లా చెప్పడం గారు తప్ప నిజంగా 8 గంటల లోపల తినటాన్ని వాళ్ళు ముందు చూడలేదు. తర్వాత ఇప్పటి నుంచి మొదలుపెట్టి తర్వాత ఎట్లా ఉందనేది చూడలేదు. అబ్జర్వేషనల్ స్టడీ అంటే 2003 నుంచి 2019 వరకు వాళ్ళ మీద స్టడీ చేసి 2024లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఉన్న డేటాని తీసుకొని వాళ్ళు చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మొత్తం కంప్యూటర్ రికార్డ్స్ అన్నీ తీసి వీళ్ళు ఎవరైతే 8 గంటలు ఉంటున్నారో అలా చెప్పడం. ఇప్పుడు కూడా మనం సైన్స్లో ఎట్లా చూడాలంటే
మనం ఒక దాన్ని పర్టికులర్గా స్టడీ చేయాలంటే ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అని చేయాలంటే 2 గ్రూప్స్ పెట్టుకోవాలి. ఒక 20,000 ఇక్కడ, ఒక 20,000 ఇక్కడ. వీళ్ళు బాగా తిని ఎక్కువ కాసేపు వీళ్ళు తినకుండా ఉన్నారనుకోండి, అప్పుడు కంపేర్ చేసి చూసినప్పుడు మనకి కరెక్ట్గా రిజల్ట్స్ తెలుస్తాయి. కాకపోతే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఏ రకంగా చూసినా అబ్జర్వేషనల్ స్టడీ అయినా 91% పెరుగుతుంది మరణాల సంఖ్య అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా 2026 ఫిబ్రవరిలో అంటే ఈ నెలలో ఒక కాక్రేన్ సర్వే అనేది పబ్లిష్ అయింది. కాక్రేన్ రివ్యూ అంటే ఇక అది టాపెస్ట్ అంటారనమాట. అన్ని స్టడీస్ ఇప్పుడు దాకా పబ్లిష్ అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న అన్ని స్టడీస్ని వాళ్ళు క్రోడీకరించి ఇన్ఫర్మేషన్ అంతా డిస్టిల్ చేసి ఒక రికమెండేషన్ ఇస్తారు కాక్రేన్ వాళ్ళు. ఆ కాక్రేన్ రివ్యూ ఈ మంతే పబ్లిష్ అయింది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో కేవలం 3% మాత్రమే వెయిట్ లాస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా చేయడానికి కుదరట్లేదు. మోస్ట్ స్టడీస్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 6 నెలలు చేస్తారు, మ్యాక్సిమం 1 ఇయర్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ చేయలేరు. అసలు డైట్ విషయానికి వస్తే అసలు మనం డైట్ చేస్తున్నట్టు మనం తెలియకుండా ఉండేదే అసలైన డైట్ అనమాట. మనకు తెలియకూడదు, అది మనకు పర్మనెంట్గా చేయగలుగుతాం. ఇది అలా చేయలేకపోతున్నారు అని అంటే కాక్రేన్ రివ్యూ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి కూడా అంత గొప్పగా లేదు అని. ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతమేరకు తగ్గించుకోవడానికి కానివ్వండి, లేకపోతే వెయిట్ తగ్గడానికి మాత్రం కానివ్వండి, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్లో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే లాంగ్ టర్మ్లో గుండెకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే మిగతా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ ఏ రకంగా పెరుగుతాయి అనేది, ఏ విధంగా మెరుగుపడతాయి అనేది గమనించాలి. ఇప్పుడు కార్తీక్ గారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ కాదు, మల్టిపుల్ ఎంటిటీస్ అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈటీఆర్ఈ వర్సెస్ ఎల్టీఆర్ఈ అంటారు. అంటే ఈటీఆర్ఈ అంటే ఎర్లీ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, ఎల్టీఆర్ఈ అంటే లేట్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 8 గంటలకి మొదలు పెట్టేసి మధ్యాహ్నం 4 గంటలకు ఆపేశారనుకోండి, అది ఈటీఆర్ఈ అనుకోండి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 గంటల దాకా తిన్నారనుకోండి, అది ఎల్టీఆర్ఈ అనుకోండి. ఈటీఆర్ఈకి ఎల్టీఆర్ఈకి డిఫరెన్స్ ఉంటుంది. ఈటీఆర్ఈ బెటర్ అవుతుంది, మన సర్కాడియన్ రిథమ్తో ఎగ్జాక్ట్గా కొరిలేట్ అవుతుంది. ఎల్టీఆర్ఈలో ఏమవుతుందంటే సన్ డౌన్ తర్వాత కూడా మనం తినటం వలన మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో మనం ఫుడ్ ఇవ్వడం వలన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్రత్యేకించి ఏ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మనకి పరిశోధనలో ఫర్దర్గా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వైద్య నిపుణులతో ఒకసారి మాట్లాడదామండి. ప్రకృతి వనం ప్రసాద్ గారు, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఉపయోగం ఏమీ లేదు అని ఇప్పుడు వచ్చిన కొత్త సర్వేలో మనకు తేలుతోందండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏమంటారు? యాక్చువల్గా ఈ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు కొత్తగా చేసేది కాదు. ఎందుకంటే ముందు హంటర్ గ్యాదరర్స్గా ఉండేటప్పుడు మనం పోయి అడవిలోకి పోయి భోజనం దొరికితే తింటామంటే లేకపోతే లేదు. ఇప్పుడు కూడా చాలా జంతువులన్నీ హైబర్నేషన్ చేసి 1, 2 నెలలు, 6 నెలలు కూడా తినకుండా కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మనిషి కష్టపడి సంపాదించుకునే అలవాటుతో ఆహారం తింటా ఉంటాడు, ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు డాక్టర్ కార్తిక్ గారు అందరూ చెప్పినట్లు రకరకాల వర్డ్స్ వాడినా ఈ న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది, న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది పెరగాలంటే ఆటోమేటిక్గా రిచ్ ఫుడ్, న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఫుడ్ తిని గట్ మైక్రోబియంని పెంచుకొని మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతే ఉందంటే 1 గంట లేట్ చేసినా అసిడిటీ వస్తూ ఉందంటే అర్థమేమి, నీ లోపల ఎరోషన్స్ ఉన్నాయి, అసిడిటీ కలిగేసే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు కూడా ఎండోస్కోపీ చేస్తే 3+ ఎరోషన్స్ అని చెప్పినారు. డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 అవర్స్ నువ్వు తింటా ఉండాలా, ఓమెజులు ఇంకా అన్ని జలసిలలో ఇట్లాంటివన్నీ తినాల్సని చెప్పినారు. నేను కరెక్ట్గా రాగి జావతో క్యూర్ చేసుకున్నా. ఇప్పుడు నేను 40 అవర్స్ 60 అవర్స్ వితౌట్ ఫుడ్ ఇట్లా ఉంటా. అది మరి ఎట్లా జరిగింది, ఏ బుక్కుల్లో ఉందో నాకు తెలీదు. ఇప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయండి 40 అవర్స్ 60 అవర్స్ ఉన్న తర్వాత మీరు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? సూపర్. రాత్రి 64 అవర్స్ తర్వాత కొంచెం డల్గా ఇట్లుండలేను, నాకు బాగా యాక్టివ్గా ఉండాలని ఉంటుంది. నేను నా దగ్గర ఉండే ఎండోస్కోపీ రిపోర్ట్లు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫామోటిడిన్, పెంటప్రజోల్, ఒమెప్రజోల్, జెలసిల్, రిఫ్లెక్స్ అన్నీ వాడినా. అసలు కూర్చొని భోజనం చేయాలనుకొని భోజనం లోపలికి పోకుండా ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. ఎట్టబోయిందో మరి ఇప్పుడు. ఉత్తరాగి జావ ఇంకేమీ లేదు. ఉత్తరాగి జావతో నా మ్యూకస్ మెంబ్రేన్ రీబిల్డ్ అయింది. ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే నేను రేపంతా ఏమీ లేదు, ఎల్లుండి పొద్దున అంటే 40 అవర్స్ నో ఫుడ్, ఫుల్ ఎనర్జీ. ఇంకో రోజు ఆపితే కూడా ఎనర్జీ ఉంటుంది, కానీ 80% ఎనర్జీ, మేబీ 60% ఎనర్జీ.
సో ఇదన్నీ నా ఎక్స్పీరియన్స్ అయినాడు కాబట్టి రైట్ ఫుడ్ తిని నీకు ఇమ్యూనిటీ బాగుండి, గట్ మైక్రోబియం బాగుండి, నీ హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుండి, హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ ఉంటే బాడీకి తట్టుకునే శక్తి వస్తుంది. డెఫినెట్గా ప్రతిరోజు 8 అవర్స్ మీరు ముఖర్జీ గారు చెప్పినట్లు కాసుకొని 8 అవర్స్ ఎప్పుడు అవుతుందా తిందామా ఎప్పుడు అట్లా అనుకోకుండా ఫిట్నెస్ ఉంటే నువ్వు 2 రోజులు తినకపోయినా ఏం కాదు. నేను బయట దేశాలు జర్నీ చేసేటప్పుడు ఆ ఫ్లైట్లో ఉండే చెత్త తినకూడదు అనుకుని డిసైడ్ చేసుకుంటా మైండ్లో. 40 అవర్స్ తిన్నాం. ఆఫ్రికాలో దిగుతానే న్యూట్రిషన్ రిచ్గా ఉండే అవకాడోలు, పైనాపుల్, అరటిపళ్ళు తింటా, హెల్తీగా ఉన్నా. అబ్సల్యూట్లీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నా. సో ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాదశి ఉపవాసం అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి ఎందుకు ఏకాదశి, వై నాట్ 1st and 15th, వై ఓన్లీ ఏకాదశి, ఐ డోంట్ నో. వాళ్ళు అట్లుండారు, మనం ఉంటే సరిపోతుంది. అందరూ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో అందరూ చేయకుండా వంట చేయకుండా ఉంటే టెంప్ట్ కాకుండా తినకుండా ఉంటారేమో అనే ఆశతో హ్యాపీగా ఉన్నాను. నా అసిడిటీ లేదు, అవసరం అన్ని పోయినాయి. ఇప్పుడు ఓన్లీ ప్రసాద్ గారు మీ ఏజ్ ఎంత అండి? ఎగ్జాక్ట్ గా ఏజ్ ఎంత? నేను 62 అండి. నిన్న మొన్న 11 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ చేసిన. ఈ రోజు రాత్రి 1:30కి నిద్ర లేచి చిత్తూరుకి వచ్చి షూటింగ్ లో పాల్గొంటా ఉన్నా. నేను ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటా. నా హిమోగ్లోబిన్ 15.8. నేను వెజిటేరియన్. ఒకసారి 2 రోజులు కూడా తిన్ను, ఇదే ఎనర్జీతో ఉంటా. ఓకే, సూపర్ అండి, సూపర్. సో డాక్టర్ రాకేష్ కలపల ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయనతో కూడా మాట్లాడదాం. సో రాకేష్ గారు, 40 hours 60 hours అలా తినకుండా ఉండడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా అండి? ఆయనకైతే ఏమీ లేదు. సో ఎనర్జెటిక్గానే నేను ఉంటాను 40 hours అయినా తర్వాత కూడా అని అంటున్నారు. బట్ లాంగ్ రన్లో ఏమైనా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ హ్యావింగ్ మీ హియర్. సో బేసిక్గా నేను ఒక చిన్న మెకానిజం చెప్తాను. ఇప్పుడు మనం తిన్న తర్వాత ఫస్ట్ 4 hours ఫెడ్ స్టేట్ అంటాం. అంటే అప్పుడు గ్లూకోజ్, మనం తిన్న నుంచి వచ్చే గ్లూకోజ్తో బాడీలో అబ్జార్ప్షన్ నడుస్తుంది. తర్వాత ఒక గ్లూకోజ్ అయిపోయిన తర్వాత లివర్లో ఉన్న గ్లూకోజ్ని అబ్జార్ప్షన్ తీసుకుని మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటాం. ఆ లివర్ గ్లూకోజ్ కూడా అయిపోయిన తర్వాత 18 to 24 hours ఫాస్టింగ్లో ఉంటే ఈ లివర్ గ్లూకోజ్ ఉపయోగపడుతుంది. 24 hours తర్వాత ఫాస్టింగ్లో ఉంటే ఫ్యాట్ ఉంటుంది కదా బాడీలో, అది బ్రేక్ చేసుకుని దాన్ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం. ఆ ఫ్యాట్ కూడా అయిపోయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయ్యి కీటోన్స్ వస్తాయి, వాటిని ఎనర్జీగా పెట్టుకుంటాం. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఒక 48 to 72 hours ఫాస్టింగ్ తర్వాత జనరల్గా చాలామంది నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిజంగా చేస్తున్నారు లేదా అని తెలవాలంటే కీటోన్స్ మెజర్ చేస్తాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అలా తినేసి ప్రొలాంగ్గా 40 hours వల్ల ఉండటం వల్ల ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అది నేను చెప్పదలిచేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఆ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వల్ల ప్రాబబ్లీ ఏమీ లేని వాళ్ళకి ఇరోజన్స్, అల్సర్స్ కూడా రావచ్చు, యాసిడ్ ప్రొడక్షన్స్ ఎక్కువ ఉంటాయి. లేదా యాసిడ్ ప్రొడక్షన్ తక్కువ ఉండి లైనింగ్ దెబ్బతింది అనుకోండి, సో దానివల్ల కొంత లీకీ గట్ సిండ్రోమ్ అంటాం మేము గ్యాస్ట్రో లాంగ్వేజ్లో. సో అది కూడా హీల్ అవ్వచ్చు. బట్ బై అండ్ లార్జ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ బరువు తగ్గాలి అంటే నేను చాలామందికి ఏం చెప్తానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ లాంగ్ రన్లో ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాదండి, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇలా 40 hours 60 hours కాకుండా ఇంటర్మీడియట్లో ఈ 16-8 అన్న రూల్ ఏదో ఫాలో అవుతూ ఉంటారు కదా, సో ఆ రూల్ మీద ఏమంటారు? అది ఓకేనా? రోజు అలా ఫాలో అవుతూ ఓకేనా? లేదు, రోజు అలా ఫాలో అవడం కూడా మంచిది కాదండి. నేను చెప్పినట్టుగా ఆ 8 hours నేను మళ్ళీ అదే ఎంఫసైజ్ చేస్తున్నా, క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. ఆ 8 hours సపోజ్ మీరు ఒక పెద్ద బిర్యానీ ప్లస్ ఇప్పుడు రంజాన్ సీజన్ అని చెప్పి ఒక అది హలీం 2 లాగించారు అనుకోండి, అయిపోయింది, ఇంకేం లేదు. సో ఆ 8 hours ఈజ్ వాట్ ఎవర్ మీరు తినదంతా మళ్ళీ ఆ 16 hours అబ్జార్బ్ అయ్యి దాన్ని మళ్ళీ ఫ్యాట్గా బ్రేక్ డౌన్ దానికి సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న నేను క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు 8 గంటలు తినండి, 10 గంటలు తినండి, 12 గంటలు తినండి, లేదా 2 గంటలే తినండి, బట్ ఏమి తింటారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఆ మెటబాలిజం ఆఫ్ ద బాడీ, గట్ మైక్రోబియం చేంజెస్ అవన్నీ దానివల్ల వస్తాయి ఫాస్టింగ్ కంటే. ఓకే, సో వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ అండ్ అలాగే ఫిట్నెస్ కోచ్ కూడా ఉన్నారు కాబట్టి ఏమన్నా న్యూట్రియంట్స్ అంటే మనం ఏమేమి తీసుకుంటున్నాము ఏంటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అని అంటున్నారు. అంటే బిర్యానీ తినేసి తర్వాత మిగతా అవర్స్ అంతా కూడా ఖాళీగా ఉంటే అది వర్కౌట్ అవ్వదు అని చెప్తూ ఉన్నారు. సో ప్రాపర్గా ఏం తీసుకోవాలంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఒకటి క్యాలరీ డెఫినెట్గా ఇంపార్టెంట్. ఓకే, మనం ఎంత క్యాలరీస్ తీసుకున్నా మన ఇంపార్టెంట్, కానీ
దాంతోపాటు కాంపోజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన మ్యాక్రో న్యూట్రిషన్ కాంపోజిషన్ ఏం తీసుకున్నారో అది ప్రాపర్గా చేస్తేనే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనకి ఆకలి రాదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. ఎందుకంటే మనం ప్రోటీన్స్ ప్రాపర్గా తీసుకుంటే మీల్ టు మీల్, తర్వాత మనం గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటే అది అబ్సార్ప్షన్కి, ఇట్లాగా ఒక హెల్దీ ప్లేట్ తీసుకుంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ ఫుడ్స్ అంటారు, రియల్ ఫుడ్స్ అంటారు, అట్లా తీసుకుంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా చేయడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఏమనుకుంటాము, చాలామంది మా దగ్గర వస్తారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసాము, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, బ్యాక్ పెయిన్స్ వచ్చాయి, మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. ఓకే, అంటే అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి మీ దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎంత పీరియడ్లో చేసి వచ్చారు? 16 hours చేస్తే కూడా 16 hours చేసే వాళ్ళు ఉన్నారు, 18 hours, 14 hours. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కామన్ డినామినేషన్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చేయలేదు. ఓకే, జస్ట్ ఒక ఫాస్టింగ్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దోశ డిన్నర్లో చేసేసారు. ఓకే, దోశ సరిపోదు, ఆ ఆటోఫేజీ మోడ్లో ఫ్యాట్ లాస్ మోడ్లో వెళ్ళేసి నెక్స్ట్ డే దాకా వర్క్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ఒక స్టార్వేషన్ మోడ్ బేస్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనకి వర్క్ చేయాలంటే లాంగ్ టర్మ్గా మనకి బాడీ హ్యాస్ టు బీ ఇన్ అ ఫ్యాట్ బర్నింగ్ మోడ్ అంటారు. ఓకే, స్టార్వేషన్ మోడ్లో కాదు. స్టార్వేషన్ అంటే మన వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుందా, మసిల్ లాస్ అవుతుందా, అది చూసుకోవాలి. సో క్యాలరీతో పాటు సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఫ్యాట్ లాస్ తో పాటు మసిల్ లాస్ కూడా అవుతుంది. మనకి ప్రాపర్ ప్రోటీన్స్ తీసుకోకపోతే బాడీ ఒక ఆటోఫేజీ మోడ్లో వెళ్ళిపోతే, జస్ట్ మనం ఒక క్యాలరీ రిస్ట్రిక్టెడ్ టైమింగ్ బేస్డ్ డైట్ తీసుకుంటే వితౌట్ ఎనీ మ్యాక్రో న్యూట్రియన్ కాంపోజిషన్ ఏమవుతుంది, మసిల్ బాడీ తీసుకుంటుంది, ఇట్స్ ఆన్ మసిల్ ఫర్ ఎనర్జీ. ఓకే, అది లాంగ్ టర్మ్లో వెళ్ళేసి సస్టైనబుల్గా ఉండదు. యూ హ్యావ్ బ్యాక్ పెయిన్స్, తర్వాత 60 years తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకా డ్యామేజింగ్గా ఉంటుంది. ఓకే, బెనిఫిషియల్ కన్నా డ్యామేజింగ్గా ఉంటుంది. సో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలంటే బాడీ షుడ్ నాట్ బి ఒక స్టార్వేషన్ మోడ్లో ఉండకూడదు, ఒక ఫాస్టింగ్ మోడ్లో, ఒక ఆటోఫేజీ మోడ్లో ఉంటేనే it helps. And 16 hours, 18 hours, 14 hours is person to person dependent. ఇప్పుడు men to women ratios కూడా వేరుగా ఉంటుంది. మెనోపాజింగ్ విమెన్ 14 hours కన్నా ఎక్కువ చేస్తే కూడా ప్రాబ్లం. ఓకే, బికాస్ యూ గెట్ బ్యాడ్ హెడేక్స్. ఓకే, వర్క్ చేయడం బ్రెయిన్ ఫాగ్స్ ఎక్కువ పెరుగుతాయి. సో పర్సన్ టు పర్సన్ డిపెండెంట్, ఇండివిజువల్, కాంటెక్స్ట్ స్పెసిఫిక్, ఎలా చేయాలి, ఎంత కాంపోజిషన్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్స్, ఫ్యాట్స్, వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవాలి. దెన్ గట్ మైక్రోబియం ఇంప్రూవ్స్. ఆ గట్ మైక్రోబియోమ్ ఇంప్రూవ్మెంట్తో మనకి అంటే ఇష్యూస్ ఉండవు. ఓకే ఓకే యా సో అభిమాయిక మీరేమంటారు, అంటే ఫిట్నెస్ కోచ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారని చూసారా, అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ థింగ్ అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు అందరూ చూడంగానే నేను చేస్తాను, డైట్ స్టార్ట్ చేయగానే, ఫాస్టింగ్ స్టార్ట్ చేయగానే వెంటనే ఫిట్నెస్ మేము వర్కౌట్ చేసేస్తాము అనుకుంటారు. కానీ 90% నా దగ్గర వచ్చే వాళ్ళు అందరూ లో ఎనర్జీతో వస్తారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, మసిల్ లాస్ ఉంటుంది. సో మీకు ఎంత ఈక్వల్గా మీకు డయట్ ఇంపార్టెంటో అంతే ఈక్వల్గా ఫిట్నెస్ ఇంపార్టెంట్. సో మెయిన్లీ టు బిల్డ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేయగానే లో ఎనర్జీ లెవెల్స్కి వెళ్ళిపోతాం, బికాజ్ యూ డు నాట్ నో మనం ఏమనుకుంటామంటే ఈ విండోలో మనం తినాలి, ఏదైనా తినేయచ్చు. అండ్ దెన్ ఒకవేళ హోల్ నైట్ మరి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు మీరు ఫాస్టింగ్ మోడ్లో ఉన్నారు, మీకు ఎనర్జీ లేదు, మీరు వర్కౌట్ చేస్తుంటే మీకు ఫెటిగ్నెస్ వస్తుంది, మీకు ఎక్కడ ఎనర్జీ ఉండదు. మీరు 10 నిమిషాలు వర్కౌట్లో మీకు కళ్ళు తిరుగుతుంటాయి, కింద పడిపోతారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు వర్కౌట్స్కి వెళ్ళాలి. బట్ మ్యామ్ చెప్పినట్టు మీకు తెలియాలి మీరు ఏం తింటున్నారో ఇస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లో ఎనర్జీ ఒకవేళ మనకు వస్తుంది అంటే మనం ప్రాపర్గా చేయట్లేదు, ఆఫ్ కోర్స్ ప్రాపర్గా చేయట్లేదు. సో ఎంత ఈక్వల్గా, బికాస్ మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతున్నారు. మీరు వెయిట్ లాస్ అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఫ్యాట్ బర్న్ చేస్తున్నారా, లేకపోతే నార్మల్గా ఓవరాల్ వెయిట్ లాస్ అయితే మీరు మసిల్ లాస్ అవుతుంది. సో మీకు ఆ ఎనర్జీ ఉండదు, మీరు హెల్తీగా కనిపించడం కన్నా పేషెంట్ లాగా కనిపిస్తారు. మొత్తం కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎనర్జీ లేకుండా నడుస్తుంటే, మాట్లాడుతుంటే కూడా నేను చూశాను కొంతమందిని. అంటే ఇప్పుడున్న ఇన్ని ఫ్యాన్సీ డయట్స్లో మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నోటి నుంచి మాట్లాడాలి ఇలా మీరు చూడంగానే చెప్పేస్తారనమాట వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారా లేకపోతే ఏం ఫాస్టింగ్ చేస్తున్నారా. సో ఎందుకంటే మనకి ఫాస్టింగ్ అంటే సస్టైనబుల్ ఉండాలి. దాంతోపాటు నేనైతే డెఫినెట్గా చెప్తాను, మ్యామ్ చెప్పినట్టు
డోంట్ స్టార్వ్. ఆకలిని చంపుకొని మనకి ప్రయోగం ఏమీ లేదు. దట్ ఈస్ నాట్ ఫాస్టింగ్. ద మూమెంట్ మనం అనుకుంటాం కదా మనం ఫాస్టింగ్, మనం డయట్ అనగానే తిండి మానేద్దాం, కార్బ్స్ మానేయడం, ఫ్యాట్స్ మానేయడం, షుగర్స్ మానేయడం. నో, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇవన్నిటితో మనకు ఎనర్జీ వస్తుంది, మన బాడీ ఫ్యూయల్ చేస్తుంది. ఫెస్టివల్స్ కి చేసే ఫాస్టింగ్ లో మనం కంటిన్యూస్ గా ఉంటాం కదా, అన్ని అవర్స్ ఉంటాం కదా. సో అన్ని ఓకే డాక్టర్ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ దట్, మనం మధ్యలో ఫ్రూట్స్ తీసుకుంటామంటాం, కోకోనట్ వాటర్ తీసుకోమంటాము. వీ నెవర్ సెడ్, అట్లా మనం ఎప్పుడు చెప్పలేదు మొత్తంగా ఉండండి అని చెప్పేసి, మరి అసలు వాటర్ కూడా తాగకుండా ఉండటం అనేసి ఇప్పుడు కొత్తగా ఫ్యాన్సీగా వాటర్ డయట్, వాటర్ డైట్ అండ్ ఓమాడ్ 1 meal a day. That is the most killing things long term ki. సో మోస్ట్ ఆఫ్ ది టైం దాని వల్ల మనకు మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది. మజిల్ లాస్ అవుతున్నప్పుడు ఇంకొకటి చూసిందంటే ఓవరాల్ గా వాళ్ళ ఇమ్యూనిటీ కూడా కొంచెం చాలా తగ్గిపోతుంది. అంటే ఇంపార్టెంట్ గా మనకి మీరు అడిగినట్టు ఫెస్టివల్స్ లో చేస్తే ఓకేనా అని. ఫెస్టివల్స్ లో చేస్తే బాగా ప్రాబ్లం అయిన కేసెస్ ఏం లేవు, పర్వాలేదు, బాగానే ఉంటారు, రీజనబుల్ గా ఉంటారు. అది లిమిటెడ్ పీరియడ్ కి. తర్వాత ఇంకొకటి ఒక బెనిఫిట్ ఏమొస్తుంది అంటే దీంట్లో ఒక కామ్రేడరీ వస్తుంది మనతో పాటు. ఇప్పుడు ఆయన ప్రసాద్ గారు చెప్పారు, అందరూ చేస్తున్నారు కదా ఏకాదశి రోజు, మనం కూడా చేస్తున్నాం, ఒక కామ్రేడరీ వస్తుంది, అదొకటి ఇంపార్టెంట్. ఒక అచీవ్మెంట్ అనేది కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఒక ఉండగలిగాం పొద్దున్న సాయంత్రం దాకా, దట్ ఇట్ సెల్ఫ్ డిసిప్లిన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి ఒక్క బెనిఫిట్ ఉందా అని అంటే ఎక్కడ బెనిఫిట్ వస్తుంది అంటే లేట్ నైట్ స్నాకింగ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఏమైపోయింది, స్విగ్గీ జొమాటో వచ్చిపోయిన తర్వాత మీరు మిడ్ నైట్ మీరు కావాలి సడన్ గా ఒక కేక్ ఐస్ క్రీమ్ తెప్పించుకొని తినేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక టైం కట్ ఆఫ్ తర్వాత తినకుండా ఉంటారో దట్ థింగ్ ఈజ్ బెస్ట్ అవాయిడెడ్. అంటే అది కామన్ సెన్స్ ప్రకారం అవి తగ్గుతాయి. మీకు మోటివేషన్ ఉంటుంది. బేసికలీ మోటివేషన్ లాక్ అవుతుంటుంది మన ఫాస్టింగ్ డయట్స్ లో. ఇఫ్ యు ఆర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్ చేయాలంటే యూ షుడ్ ఫీల్ ఎనర్జెటిక్ త్రూ ద డే. My father at 85 today also does intermittent fasting, okay? And he's energetic, he cycles, he runs, he does all of it, but he's energetic, okay? 2000 calories ko తీసుకుంటారు, he is having 100 grams of protein కూడా రోజుకి, good fat తీసుకుంటున్నారు, 20 varieties of vegetable తీసుకుంటారు. It is because he is able to do, ఇప్పుడు we are co-authoring a book, he is able to sit for 18 hours a day working. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ మ్యామ్ చెప్పినట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇస్ ఫీజిబుల్. అంటే అందరికీ ఇట్ ఈస్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, మళ్ళీ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఫాస్టింగ్ పెట్టలేరు. వాళ్ళకి ఒక సర్టెన్ డయట్ ఉంటుంది, ప్రాపర్ మానిటరింగ్ ఉంటుంది. ఓకే, సో రాకేష్ గారు, ఇప్పుడు మనం పండగలకి చేసే ఫాస్టింగ్స్ ఓకేనా అండి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో కంపేర్ చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయంటారా? ఇలా చేస్తే ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అన్నట్టు ఈచ్ ఇండివిజువల్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ నుంచి వాళ్ళు బేరీజ్ చేసుకోవాలమ్మా. ఫాస్టింగ్ పండగలో వన్స్ ఇన్ ఎ వైల్ ఫైన్, బట్ అట్లా అని చెప్పి అండర్లైన్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నవాళ్ళు, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అందరూ ట్రై చేయకూడదు. ఓన్లీ మన బాడీ సహకరించినంత వరకు ట్రై చేయాలి. అలా అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఒక డైట్ చెప్పారు, వీళ్ళు ఒక డైట్ చెప్పారు అని చేస్తే తర్వాత దానివల్ల మనం వేరే ప్రాబ్లమ్స్తో నా చుట్టూ ఏ డైట్ అయినా ఎన్ని డేస్ వరకు ఫాలో అవ్వాలండి? ఎన్ని డేస్ వరకు ఫాలో అవుతే బెస్ట్ అంటారు? ఇట్స్ నాట్ లైక్ నో ఎన్ని డేస్ అనే మేడం యాక్చువల్గా చెప్పండి. ఇది ఎంత క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ ఇస్తున్నాం, టైం రెస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ ఇస్తున్నాం, అది ఇండివిజువల్ అయితే ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు ఒక గోల్ ఉంది 10% వెయిట్ లాస్ అవ్వాలి అని, సో అది పెట్టుకోవచ్చు. ఆర్ 5% వెయిట్ లాస్ అవ్వాలి, లేదా ఒక డయాబెటీస్ బీపీ ఇవన్నీ ఏమైనా కొంత కంట్రోల్లోకి వచ్చినాయా అనేది. బట్ కేవలం డైట్ వల్ల కంట్రోల్ తీసుకురావటం అనేది నేను పర్సనల్గా అడ్వకేట్ చేయను. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క బాడీ నేచర్ ఉంటుంది. సో దాన్ని ఇండివిజువలైజ్డ్గా చేయాలి, కానీ అందరికీ ఒక బ్లాంకెట్ సూత్రం మాత్రం ఇవ్వకూడదు. ప్రసాద్ గారు, రాకేష్ గారు చెప్పే దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? మీరేదో చెప్పబోయారు ఇందాక, అంటే ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళందరూ డాక్టర్స్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఎ ఫార్మర్, హ్యావింగ్ ఈటన్ ఆర్గానిక్ ఫుడ్, హ్యావింగ్ ఈట్ ఎక్కువ హోమ్ ఫుడ్ తినడము, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చెప్తా. ప్రసాద్ గారు బాడీ ఫస్ట్ టైం 10 years ముందర ప్రసాద్ గారు కాకూడదు అంటున్నాను. యా ఓకే, అంటే అందరూ మంచి ఫుడ్ తినాలా?
అందరూ రైట్ ఫుడ్ తినాలా, మంచి గాలి, నీళ్లు, ఆహారం, మంచి ఆలోచనలు అందరికీ పాసిబుల్ అని చెప్తున్నా సార్. అందరూ రైట్ ఫుడ్ తిని ఇప్పుడు ప్రసాద్కే మంచి ఫుడ్ అనేది కాదు కదా, అందరికీ దొరకాల మంచి గాలి, మంచి ఆహారం అందరికీ దొరకాల. ఒకటి. రెండోది, ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ అండి. నేను ఫస్ట్ టైం ఫాస్టింగ్ చేసినప్పుడు 10-12 years ago ఎవ్రీ 2 hours మంత్రి గారు చెప్పినారని తేనె నిమ్మకాయ తాగిన భయపడి. అది బాడీ అడుగుతుందో లేదో తెలియదు. 2 hours అయితే చూసుకొని తేనె నిమ్మకాయ తాగేవాడిని. సాయంత్రం అయితేనే షుగర్ కేన్ జ్యూస్ మా ఫామ్ది టపటపా తాగేసిన 1 లీటర్. అంటే ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటే అది మోస్ట్లీ సైకలాజికల్. అది ఎందుకంటే దానికి ముందర నేను 10 years రాగి ముద్ద, పల్లీల చట్నీ, మా పితికి పప్పు, మా కందులు, మా అనపకాయలు ఇవి తిని నా పొట్టను సూపర్గా రెడీ చేసుకున్నా. మా దేశీయ పాలు, పెరుగు ఇట్లా తిని చాలా బాగా గట్టును ఇంప్రూవ్ చేసుకున్నా. మళ్ళీ మొదలుపెట్టినా. ఫ్లైట్ ఎప్పుడు ఎగరాల పైకి, బాగా ఇంజిన్ కరెక్ట్గా ఉండి ఆయిల్స్ అన్ని చెక్ చేసి టైర్లు బాగుండి మళ్ళీ పైకి ఎగరాల. రన్వే మీద పోయినంత మాత్రం ఫ్లైట్ కాదు. మీరు చెప్పింది అందరికీ కన్సల్టేషన్ ఏమంటే ఎక్కువ మంది రన్వే మీదనే ఉండారు, పైకి ఎగిరే శక్తి లేదు. అందుకని 2 hours, 4 hours, 8 hours, ఇంటర్మీడియట్ 8, 9, 12 ఈ కథ అంతా అందుకు ఉండేది. మీరు నిజంగానే ఫ్లైట్లో ఉంటే ఒక ఇంత పిట్ట 6000 kilometers సముద్రం దాటుతా ఉంది. నేను సముద్రం దాటే శక్తి మనకి ఎట్లా లేదు. పెద్ద 40 or 60 hours అంటున్నారు కదా, అది లాంగ్ రన్ లో ప్రమాదమే అని చెప్తున్నారు డాక్టర్స్. ఇప్పుడు మీరు ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు లేదమ్మా. ఎందుకంటే 100 ఏళ్ల ముందర మనిషి అడవిలోకి పోయి వేటాడి గ్యాదర్ చేసుకొని వచ్చి ఫుడ్ 2 రోజులు 3 రోజులు పస్తుండి 1 week పస్తుండి కూడా తినే రోజులు ఉన్నాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది కదా ప్రసాద్ గారు, రాకేష్ గారు ఏమంటారు? అందుకే మార్చుకోమంటా ఉండను. జొన్న రొట్టెలు తినండి, హై ఫైబర్ ఫుడ్ తినండి, చిన్నగా అరిగే ఫుడ్స్ తినండి, ఆరికలు సామలు తినండి. 8 hours మీకు తినబుద్ధి కూడా కాదు. ఎందుకు? ఫైబర్ అడ్డపడతా ఉంది. కాదండి, జొన్న రొట్టెలు తినండి. ఒక ఫార్మర్ గా, ఒక రైతుగా మీరు పడే కష్టం వేరుంటుంది. కానీ ఇప్పుడున్న జాబ్స్ కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అలాంటివి తింటే కనీసం అరుగుతుందా లేదా కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరికైనా ఎవరికైనా హై ఫైబర్ ఫుడ్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండే అరికలు, సామలు, జొన్న రొట్టెలు, రాగి ముద్ద తింటే మాకు ఆకలి లేదు అని అందరూ చెప్తా ఉంటారు కదా. ఎందుకు? పొద్దున్నే ఇల్లు వదిలిపోయేటప్పుడు ఫుల్గా తినేసిపోయి మళ్ళీ సాయంత్రం వస్తే కానీ తినేవాళ్ళు కాదు. ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు ప్రపంచంలోని జనాలందరూ, కష్టపడే వాళ్ళందరూ. ఇప్పుడు ఈ డ్రామా అంతా ఎక్కువైపోయి ఈ ఫాస్ట్గా అరిగిపోయే ఫుడ్స్ తింటా ఉంటారు. అంటే ఇడ్లీ తింటారు, 2 ఇడ్లీ రైస్తో 1 గంటకు అరిగిపోతుంది. నాకైతే మళ్ళా బజ్జీలు తిందామా, పునుగులు తిందామా, కాఫీ తాదామా, రోజంతా తినేదే పని. ఒక నిమిషము, నేను ఈ దరిద్రాన్ని అనుభవించిన. 15 years ముందర ఈ లైఫ్ స్టైల్కి వచ్చిన. ఫుల్గా రాగి ముద్ద, ఇంత వెజిటబుల్, ఇంత ఆకుకూర తొక్కడం వేసి 9-10 గంటలకు తొక్కుతా. మళ్ళీ నీకు మ్యాజిక్ జరుగుతుంది. సాయంత్రం వరకు ఏమి చూసినా తినబుద్ధి కాదు. యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. స్వీట్స్ పెడితే కూడా నాకు స్వీట్స్ ఇష్టము. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పేదానికి ఇక్కడ ప్యానల్ సభ్యులు కూడా మాట్లాడుతూ అంటున్నారు, ఒకసారి వినండి. రాకేష్ గారు మీరేదో యాడ్ చేయాలనుకుంటున్నారు, రైట్? నేను మళ్ళీ చెప్తున్నా, అంటే యాజ్ ఏ డాక్టర్ కానీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తత్వం ఉంటుంది బాడీది. దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అందరికీ ఒకే ఫుడ్ సరిపోదు, అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫాస్టింగ్ సరిపోదు, అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిపోదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేయాలి. మనకున్న లిమిటేషన్స్లో, మనకున్న పని ఒత్తిడిలో, మనకున్న టైం ఫ్రేమ్లో ఖాళీగా ఉంటే వేరే ఉంటుంది. ఇప్పుడు జాబు చేయాలి, ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే దాని జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు ఒక గైడ్తో, అంటే ఆ గైడ్ కెన్ బి ఏ న్యూట్రిషనిస్ట్ ఆర్ అ డాక్టర్ ఆర్ ఎనీబడి, ఒక ఫిజియోథెరపిస్ట్ అట్లా పెట్టుకుని అందరికీ అది కూడా కష్టం రీచ్ అవటం. బట్ ప్రసాద్ గారికి సూట్ అయినట్టు అందరికీ సూట్ అవ్వదు. అది స్పెసిఫిక్ గా ఫాలో అవ్వాలి. సార్ ఎవరు లేకపోయినా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఉంటారు సార్ ఇంట్లో. ఐడియా కూడా తీసుకోవచ్చు. రాకేష్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దీపికా గారు ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు సార్ చెప్పేది వెరీ కరెక్ట్. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే, ఫైబర్ తీసుకుంటే ఆకలి ఉండదు. ఓకే,
బికాస్ దట్ ఫైబర్కి అది అంటే ఇట్ ఈస్ మెంట్ టు గివ్ సైటిఐటీ కదా, సో అనే ఆకలి ఉండదు. కానీ ఇది లాంగ్ టర్మ్లో ఈ రోజుల్లో ఓకే లైక్ ఇప్పుడు దిస్ ఇస్ ఫ్రమ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఫాదర్, 85 years ఉన్నారు. ఓకే మేము చూసాము మా నాన్నమ్మని వీళ్ళందరినీ. ఓకే సో ఆ జనరేషన్ 60-65 years దాకా దే వుడ్ నాట్ సస్టైన్. ఓకే కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వీఆర్ సీయింగ్ 80, 85, 90-year-olds ఆల్సో. ఓకే ఇప్పుడు జస్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో మనకి అండ్ విత్ అ గుడ్ మైక్రోబియోమ్ చాలా మటుకు అమినో యాసిడ్స్ కూడా దొరుకుతుంది. ఓకే వచ్చేస్తుంది ఫుడ్లో, కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఓకే మనం ప్రోటీన్స్ మీద ఫోకస్ చేయాలి బికాస్ సార్కోపెనిక్ ఒబేసిటీ ఈజ్ ద థింగ్. ఇప్పుడు 60 years తర్వాత మేము చూస్తున్నాము ఆస్టియోపారోసిస్, బ్రేకింగ్ ఆఫ్ బోన్స్, బ్యాక్స్ ఫాలింగ్ డౌన్. ఇది అట్ 70s and 80s బికాస్ మేము చూస్తున్నాం. ఐఎమ్ 53-year-old అండ్ ఐ సీ మా ఫ్యామిలీస్లో అందరూ ఓకే నడవడానికి ఉండదు. ఓకే బికాస్ మసిల్ లాస్ అయిపోయింది. మేము జస్ట్ ఫోకసింగ్ ఆన్ సెటిఐటీ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచి హ్యాబిట్. ఓకే కానీ ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్. మైక్రోబియోమ్ సపోర్ట్ చేయాలి మనకి. ఓకే ఏజ్ ఆఫ్ లైఫ్ చూడాలి మనకి. ఓకే 40 yearsలో చేసేది ఇప్పుడు 52లో అవ్వదు. మా ఫాదర్కి 65, 70 he was going 15 kilometers every day, 15 days he went on. Okay at 80, 82, 85 it is not working. So ఒక phase of life చూసి మనం చేంజెస్ చేయాలి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేయాలంటే మనం ప్రసాద్ గారు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికన్నా ఎలోక్వెంట్గా చాలా బాగా ఫన్నీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చేసే దాంట్లో అనేకవి ఉంటాయి. ఇప్పుడు మేడం వాళ్ళ ఫాదర్ 85 yearsలో యాక్టివ్ ఉండొచ్చు. అది ఒక పర్టికులర్ పర్సన్ బాగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎర్రచొక్కా వేసుకున్నారని మనం ఎర్రచొక్కా వేసుకోకూడదు. ఇది క్లియర్గా ఒక ఓవరాల్గా న్యూట్రిషనల్ స్టడీస్ అనేవి వేరే ఉంటాయి. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో చాలా కామన్ సెన్సికల్ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ మ్యాక్సింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు బాగా వస్తుంది. ఫైబరు, ప్రోటీన్. మేడం చెప్పింది, ప్రసాద్ గారు చెప్పింది రెండు కలిపి తీసుకుంటే మనం ఏంటంటే ప్రోటీన్, ఫైబరు పెంచుకొని ఓవరాల్గా జంక్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, అన్హెల్దీ ఫ్యాట్ కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే డెఫినెట్గా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుందని ఆల్మోస్ట్ అన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి. కాకపోతే దీంట్లో మనం ఇంకొక చిన్న విషయం ఏం యాడ్ చేయాలంటే మనకి ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ ఉన్నట్టుగానే అదేవిధంగా గ్రాస్గా ఇట్లాంటి వాటిలో మనం మాట్లాడేటప్పుడు గ్రాస్గా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది చెప్పడం కూడా ఇంపార్టెంటే. దాంట్లో భాగంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్స్, ఫైబర్ కొంచెం పెంచుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కొంత తగ్గించుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే టైం ప్రకారం ఎందుకు తినాలి అని అంటే ఇప్పుడు టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేట్ నైట్ స్నాకింగ్ అలవాటు ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీరు ఆల్రెడీ స్కిన్నీ ఫ్యాట్ ఉన్నారనుకోండి, అంటే ఇండియన్స్లో మనం అనేదాన్ని ఈ స్కిన్నీ ఫ్యాట్ అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మజిల్ తక్కువ ఉంటుంది, పొట్ట మాత్రమే ఉంటుంది, మొత్తం సన్నగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఉన్న టైంలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకొని కడుపు నింపుకున్నారంటే మాత్రం ఇంకా మెటబాలిక్గా వరుస అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్లో ఇది ప్రమోట్ చేసేటప్పుడు ప్రోటీన్ కంటెంట్ పెంచాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఇండియన్ డైట్లో బేసికలీ ప్రోటీన్ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళందరికీ కూడా. ఐఎమ్ ఆల్సో వెజిటేరియన్. సో ప్రోటీన్ ఇంటేక్ మెయిన్ వచ్చేది ఇది. అంటే ఫస్ట్ థింగ్ టార్గెట్ చేసేది మన దగ్గర ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా కట్ చేసేయడం, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దానివల్లనే బేసికలీ మనకున్న రోగాలు కూడా ఇంకెక్కువ అవుతూ ఉంటాయి. మెయిన్లీ ఆఫ్టర్ 30 ఏజ్ 30 మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ జనరల్గా వచ్చే వాళ్ళ నాలెడ్జ్ ఏంటి. మీరు వెజిటేరియన్ అని చెప్తూ ఉన్నారు కదా, ఇప్పుడు వీగన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కూడా వీగన్ లో ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా యూ హ్యావ్ టు సీ ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ ఫర్. అంటే ఇప్పుడు అంటే అలా వర్క్ అవుతుందో లేదో చూడటానికి ఎన్ని డేస్ అబ్జర్వ్ చేయాలి? ఐ వుడ్ నార్మలీ సే ఎప్పుడైనా ఏదైనా హ్యాబిట్ ఫామ్ చేయాలంటే ఒక 21 days. కానీ అండర్ ప్రాపర్ గైడెన్స్, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఫౌండేషన్ అంటే ప్రోటీన్స్ ఏంటి, కార్బ్స్ ఏంటి, మన మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి అందరికీ తెలియదండి. మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. మేము స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి మాకు తెలియదు, మైక్రో అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, కార్బ్స్. చిన్నప్పుడు అవన్నీ అనుకుంటూ మేము తిని పెరగలేదు. ఇప్పుడు ఒక ఏజ్, ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్, ఇంత టెక్నాలజీ వచ్చింది. సో అందరు చూసిన వాళ్ళు కూడా మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి, కొన్ని టెస్ట్లు చేసుకోండి. మీ బాడీలో విటమిన్ డెఫిషియన్సీ రీసెర్చ్ చేసుకుని ఎవరికి వాళ్ళు డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం
చేయడం బై యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ ఓకే, డెఫినెట్ గా నాట్ ఓకే. నా హెల్త్ కండిషన్ వేరే, సార్ హెల్త్ కండిషన్ వేరే, మ్యామ్ చెయ్యాలనుకున్న వాళ్ళు కంపల్సరీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ని అండ్ వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళాలి అంటే ఒక టెస్ట్లు కూడా ఇస్తారండి మీ బాడీ టైప్ బట్టి. మెడికల్ కండిషన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఉండదు సార్. ఇప్పుడు ప్రసాద్ సార్ చెప్పినట్టు ఇప్పుడు పెద్దగా ఉన్నారు, వాళ్ళు తిన్న ఫుడ్ వేరుగా ఉంటుంది, మనం చేస్తున్న జాబ్స్ వేరు, మనం తింటున్న ఫుడ్ వేరు. సో మనం చెప్తున్నట్టు సారు ఓకే మన అరికలు దొరుకుతున్నాయి అవి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. కూడా డయాబెటిస్ వస్తుందండి. మై యంగెస్ట్ పేషెంట్ ఇస్ 15 years. మరి 15 years పేషెంట్ కూడా వస్తుంది. సో అందరినీ ఒకటే తాటి మీద కట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు అదే ఇందాక నేను కూడా చెప్తూ ఉన్నాను, లైఫ్ స్టైల్ మారిపోయింది, జాబ్స్ మారిపోయాయి, ముందులాగా లేదు. మీరు ముందునే ఇప్పటికీ కంపేర్ చేస్తూ ఉన్నారు. స్లీపింగ్ స్టైల్ మారింది జాబ్స్ వల్ల. సో నైట్ షిఫ్ట్స్ అన్ని చేయాల్సిన సిచువేషన్ ఉంది. వాళ్ళు ఎలా చేయాలి, ఎలా తినాలి? ఒక సార్ గానీ మాకు గానీ కేసు నైట్ టైం లో ఒక 2 o'clock టైం వచ్చినట్టు మీరు లెగవాల్సిందే. ఆ పేషెంట్ సెట్ అయ్యేంత వరకు 2 hours 3 hours వీ హ్యావ్ టు టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ అనిపిస్తుంది. కార్తిక్ గారు సార్ చెప్పండి. కార్తిక్ గారు నేను జస్ట్ 30 secondsలో నా 3 days ఏం చేసినానని చెప్తా. డే బిఫోర్ ఎస్టర్డే 12:30కి లేచిన నైట్. ప్రసాద్ గారు అదే అంటున్నారు, అంటే లెట్ మీ కంప్లీట్. ఎందుకు దాని మీద అందరూ మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఏమంటే ఎవరు ఫిట్నెస్ కోసము మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎవరు పనిచేయడం లేదు. దాని మీద ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చెప్పే డైట్లన్నీ చూసి ప్యాకెట్లు తెచ్చుకొని రకరకాలుగా పెద్ద పెద్ద డ్రామా చేస్తూ ఉంటారు. ఇంట్లో అంతా రకరకాల ప్యాకెట్లు పెట్టుకొని ప్రోటీన్ పౌడర్లు ఇవి అని ఎవడు లేచిపోవడంలే. ఇంకా ఎవరైనా డాక్టరు మీరు ఇంజక్షన్ వేస్తాను ఏదో కొత్తగా వచ్చిందంట ఇప్పుడు ముఖర్జీ మీరు డాక్టర్లు కాబట్టి మీకు అందరికి అప్డేట్ ఉండొచ్చు. నెలకు వెయిట్ లాస్ ఇంజక్షన్ అంట, 6 నెలలకు ఒక ఇంజక్షన్ వేసుకుంటే నువ్వేం చేయనక్కర్లేదంట. ఇప్పుడు ప్రపంచమంతా ఫుల్ సేల్స్ అంట. అది ఓరేనాయన మనిషి పుట్టినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు. బాడీ ఆర్గాన్స్ మూవ్ కాకుండా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కాకుండా కూర్చొని అదే సార్ నేను అదే సార్ మీరు చేయగలిగినంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు రోజులో చేయట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, ఇప్పుడు సపోజ్ ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఒక పేల ప్యాకెట్ తీసుకొని రావాలంటే ఒక 1 kilometer నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, మిడ్ నైట్ అయినా బ్లింకిట్ స్విగ్గీ ఏదో చేస్తే మాకు వచ్చేస్తుంది. సో అవసరం లేదు కాదు, అవసరం రా లేకపోతే సస్తారా అని చెప్పాలా. ఎందుకంటే మదర్స్ కి హిమోగ్లోబిన్ లేదు. నిన్న ప్రజాశక్తి బుక్ పేపర్లో ఇచ్చారు 68% అనిమిక్ చిల్డ్రన్ ఉన్నారంట. 56 మంది మహిళలకి అనిమిక్ గా ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన పిల్లలు జింకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసి కాల్షియం వేసి పంపించిన పిల్లలు యూరియా డిఐపి వేస్తే పెరిగిన పిల్లల్లాగా పంటల్లాగా వాళ్ళు పుడతా ఉంటారు. 10 ఏళ్లకే షుగర్లు బీపీలు వస్తూ ఉన్నాయి, కంటికి అద్దాలు వచ్చినాయి. మరి ఎట్లా? అందరూ వాకింగ్ చేయాల్సిందే, రన్నింగ్ చేయాల్సిందే, పరిగెత్తాల్సిందే, పని చేసుకోవాల్సిందే, పొద్దున లేయాల్సిందే, సర్కేడియం రిథం ఫార్మ్ కావాల్సిందే. అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. సర్కేడియన్ రిథం, ఇన్సులిన్ రెసిస్టెన్సీ, ఆటోఫేగి మీరు చెప్తున్నవే, మీరు తెలుగులో చెప్తున్నారు, మేము కొత్త కొత్త పదాలు చెప్పేసి చెప్తున్నాం, అంతకనే లేదు. మీరు చెప్పినట్టే వీఆర్ ఆల్సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అదే ఇప్పుడు ఈ వ్యూయర్స్ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. మీరందరూ డాక్టర్లు, మీదందరికీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఇంత పెద్ద పాపులేషన్లో. మేము చెప్పేది ఏమంటే మీ అవ్వ తాత రాగి ముద్ద, జొన్న సంగటి, సాయంత్రం రాగి గింజి, పితికి పప్పు, కందికాయ, ప్రసాద్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఏం చెప్పాలో చెప్పండి. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారండి. పొద్దున్నే 9 వెళ్ళిపోతాడు, రాత్రి 9 ఇంటికి వస్తాడు. రాత్రి 9 వచ్చిన తర్వాత రాత్రి 9 నుంచి నైట్ 2 గంటల వరకు కాల్ తీసుకోవాలి, లేకపోతే ఆయనకి జాబ్ ఉండదు. ఆయన పొద్దున్నే 2 గంటలకు పడుకోవాలి. పొద్దున్నే 2 గంటలకు పడుకొని కష్టపడి 7 గంటలకు లేచి ఆయన మళ్ళీ ప్రిపేర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఈ లోపల పిల్లలు కనిపిస్తే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఆయన ఈఎంఐలు కట్టుకోవాలంటే అదే ఉండాలి. పెద్ద భవనం ఏమి లేదు ఆయనకి, చిన్న 2 bedroom ఫ్లాట్ కట్టుకున్నాడు ప్రగతి నగర్లో. ఈయన ఎప్పుడు నడవాలి చెప్పండి, ఈయన ఎప్పుడు కందికాయలు తినాలి చెప్పండి, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నేనున్నాను, నేను పొద్దున్న లేస్తే వీడియోలో అందరికీ చెప్తుంటాను, నేను అదే చెప్తున్నా. నేను రోజు నేనే చెప్తాను టీవీలో, బాగా నిద్రపోవాలా, 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలా, నిద్రపోకపోతే కుదరదు, గుండె జబ్బులు పెరుగుతాయని. నేను రాత్రి పోయి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని పోయినాను, మరి రాత్రి 2 గంటలకు పోయినాను, పొద్దున్నే 6 గంటలకు వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను పొద్దున్నే. నేను నిద్రపోమని చెప్తే ఎట్లా కుదురుతుంది అంటే నేను చెప్పాలి.
ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి ఏది కుదురుతుందంటే నాకు ఎక్సర్సైజ్ కుదురుతుంది, నేను ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ నాకు నిద్ర అంటారా, నాకు నిద్ర సరిగ్గా పోవడానికి కుదరదు. నాతో పాటుగా మా వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నిద్రపోరు. నేను లేచి అంత తయారై నేను పోయేటప్పుడు వాళ్ళు కూడా లేచుకుంటారు. వాళ్ళకి కుదరదు. ప్రొఫెషనల్ హజార్డ్ అనేది ఉంటుంది ప్రసాద్ గారు. అంటే ప్రసాద్ గారు నేను అనేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మారుతున్న జీవన శైలిలో అందరూ ఒకటిగా చెయ్యాలంటే కుదరదు, పాసిబుల్ కాదు. పాపం వాళ్ళు ఏదో మేడలు మిద్దులు కట్టాలని చూడటంలా, వాళ్ళు తిండి తినాలంటే సర్వైవల్ కోసం వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడుతున్నారు సార్. మీలాగా ఇప్పుడు మీరు లగ్జరీ లైఫ్ సార్, మీరు ఉంటుంది మేము ఆ లగ్జరీలో లేము. మీరు ఫాలో అవుతుంది లగ్జరీ లైఫ్. మీరు ఏదైతే తింటున్నారో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి 10 రూపాయలు 100 రూపాయలు చెప్పేసి అమ్ముతున్నారు. ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు ఈ డైట్ లో చేయాలంటే కూడా డబ్బులు ఉండాలండి. చెప్పండి ప్రసాద్ గారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా ముఖర్జీ గారు. మేడం చూడండి ఇంత రాగి ముద్ద, పల్లీలు చట్నీ, తప్పు 50 రూపాయలకి 1 కేజీ రాగి పిండి, రాగులు తీసుకొని పిండి చేసుకుంటే 10 రోజులు తినొచ్చు. బయట రాగి ముద్ద తినకూడదు. అది నేర్పించాలా? అది కాదు ప్రసాద్ గారు, పెద్ద టాస్క్ ఏంటంటే ఈ డైట్ పేరు మీద అంటే మేము ఆడవాళ్ళని చేసుకుంటామండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీలో, రిలేటివ్స్లో. ఇప్పుడు నేను ఒక డైట్ అంటే నేను నార్మల్గా నా ఫుడ్, నా అన్నం తింటాను, మీరు చెప్పినట్టు నేను రాగి తింటాను, అన్నీ చేసుకున్నా ఆడవాళ్ళం కాబట్టి మాకు ఆ స్కిల్ ఉంది, మేము డెవలప్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మగవాళ్ళకి అది రాదు. అది లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఆ ఆధారపడడం వల్ల ఇంట్లో ఆ ఫ్యామిలీ క్లాషెస్ అవుతున్నాయి. ఆ మొత్తం మెంటల్ డిస్టర్బెన్స్ పోతుంది. ఇదెందుకు గొడవ నాకు అనేసి చిన్న బ్రేక్ మేడం. అవసరం లేదు మేడం. ఇప్పుడు ఇంత రైస్ పడేసి నీళ్లు పోసి వేడైనాక రాగి పిండి వేసి రాగి ముద్ద అదే మీరు ఆపితే నేను మాట్లాడతా, మీరందరూ ఆపితే నేను మాట్లాడతా. రాగి కర్ణాటక స్టేట్ మొత్తం తింటా ఉంటారు. అదే ఒకసారి మేడం మీరు నాకు రాగులు పడని అన్నారు, అదే మీరు ఆపితే నేను చెప్తా. రాగి పడని అన్నారు చాలు. నాకు రాగి పడని 4 సార్లు చెప్పే పని లేదు నాకు. ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు రజనీకాంత్. అట్లా నాకు కర్ణాటకలో 6 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది రాగి ముద్ద తింటారు, ప్రతి సీజన్ తింటారు. ఒట్టి పిండి సంగటి తింటాడు. 20 రూపాయలకు రాగి ముద్ద దొరుకుతుంది. బెంగళూరు సిటీలో 20 రూపాయలు రాగి ముద్ద దొరుకుతుంది. రాగి పడనోళ్ళ గురించి మీరు భయపడచ్చండి. ఎందుకంటే ఎక్కువ మందికి పడుతుంది, కొంతమందికి చాలా తక్కువ మంది పడదేమో తెలియదు నాకు. వాళ్ళ గురించి మీరు సజ్జలు చెప్పండి, జొన్నలు చెప్పండి. 6 కిలో సామాన్లు కొనగలిగితే కొంచెం రేట్ ఎక్కువ అది చెప్పండి. మనము సొల్యూషన్ ఇవ్వాలి ఇక్కడ, అంతేగాని మనమే కాంట్రవర్షియల్ గా మాట్లాడితే సామాన్యులకి సొల్యూషన్ అందదు. సామాన్యులకు సొల్యూషన్ అందాలంటే సామాన్యులు దొరికే వస్తువుల గురించి మీరు మీలాగా 40 or 60 hours కష్టం. కానీ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో 16-8 ఈ గ్యాప్ ఓకేనా అండి? ఇది అందరూ ఫాలో అవ్వాలా? ఒక సర్వే అయితే వద్దు, ఫాలో అవ్వకండి అని చెప్తూ ఉంది కదా. సో మీ అనలైజేషన్ ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద? అదే ఇప్పుడు అమ్మ ముఖర్జీ గారు మీరు జాగ్రత్తగా వినండి. ఎండోస్కోపీ చేసి నాకు రిపోర్ట్ ఉంది. 3+ ఎరోషన్స్ అనుంది నా సర్టిఫికేట్ సెయింట్ జాన్స్ హాస్పిటల్. అంటే నేను భోజనాన్ని కూర్చుంటే లోపలికి తినేదాన్ని కూడా లేకుండా ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. పోలా లోపలికి ఫుడ్ తింటే కొన్ని రోజులు ఓమెజులు, కిట్లు, ఆయన పేరు అన్నారు కాబట్టి ప్రసాద్ గారు చిన్న విషయం చెప్తాను నేను. ఒక్క విషయం మీరు చెప్పేది, ఫిట్నెస్ వచ్చినాక ఓకే, ఫిట్నెస్ లేకుండా చేయకూడదు. ఫిట్నెస్ బాగుండాలి. అదే చెప్పింది. ఫ్లైట్ బాగా ఎగిరేటప్పుడు ఎగిరించాలా. మీకు లోపలంతా డ్యామేజ్ అయ్యి గట్ మైక్రోబియం సరిగా లేకుండా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్లు, డయాబెటీస్ మందులు, షుగర్ మందులు వేసుకొని ఆస్ట్రోపోరిస్ వచ్చి మెత్తబడిపోయి ఊగుతా ఉంటే ఎట్లా చేయగలరు మీరు? చిన్న సమాధానం ఏంటంటే, మీకు ఎరోషన్స్ గ్రేడ్ 3 ఎరోషన్స్ ఉన్నాయి, తర్వాత తగ్గినాయి. అది తగ్గిన తర్వాత రాగి తిన్న తర్వాత తగ్గినాయి అని అంటున్నారు. అందువల్ల నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే యానెక్డోటల్ అంటారు దీన్ని. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ని బట్టి అందరూ ఫాలో అవ్వండి అని.
ఒక మనిషికి సెట్ అయింది ఇంకొక మనిషికి సెట్ కాకపోవచ్చు. ఆయన రాగి ముద్ద మార్చడమే కాకుండా ఈ లోపల టెన్షన్ తగ్గి ఉండొచ్చు. టెన్షన్ మనసులో టెన్షన్ ఉంటే లోపల ఎరోజన్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా స్ట్రెస్ తగ్గిపోయినప్పుడు అవి తగ్గిపోయి ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. లెట్ మీ కంప్లీట్ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. కర్ణాటకలో రాగి ముద్ద బాగా తింటున్నారు, 70 మంది తింటున్నారు, ఇక్కడ తింటం లేదని. కర్ణాటకలో ఇక్కడికన్నా ఎక్కువ క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడికన్నా ఎక్కువ గుండె జబ్బులు ఉన్నాయి. మరి రాగి ముద్ద ఒక్కటే పరమ ఔషధం అయితే వాళ్ళ గుండె జబ్బులు తక్కువ ఉండాలి కదా, మనకన్నా లేవు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క దాని మీద ఆధారపడి లేకపోతే ఒక ఎగ్జాంపుల్ మీద ఆధారపడి తప్పు. ఏమంటారు? విజయవాడలో ఎక్కువ ఉంటారు అసిడిటీ పేషెంట్లు, రైస్ తినే దగ్గర ఎక్కువ ఉంటారు అసిడిటీ పేషెంట్లు. మీరు చెప్పేది తప్పు. నేను హార్ట్ గురించి చెప్తున్నాను సార్, హార్ట్ గురించి చెప్తున్నాను. మీరు తెలంగాణ అసిడిటీ గురించి మాట్లాడుతా ఉంటా. రాగి ముద్ద గురించి కదా మనం మాట్లాడుతున్నాం. నాకు ఎందుకంటే రాగి జావ తాగి నాకు అసిడిటీ పోయింది అని విజయవాడలోనే 100 మంది చెప్పినారు నాకు. అంటే మీరు రాగి జావ తాగితే అసిడిటీ పోతుంది అని అంటే మీరు నిరూపించదలుచుకుంటే మీరు ఒక 100 మందిని తీసుకోండి, 100 మందికి రాగి జావ ఇవ్వండి. మన రాహుల్ గారు ఉన్నారు కదా, ఆయన పేషెంట్స్ ని నాకు అవసరం లేదు సార్. మీ జనరల్స్ కావాలా, మీ అనాలిసిస్ కావాలా? ఎందుకంటే ఈ అనాలిసిస్ చూసి పడిపోయే మూర్ఖుల కోసం అవి కావాలా? రాగి కామన్ ఫుడ్, జొన్న రొట్టెలు కామన్ ఫుడ్, పల్లీల చట్నీ కామన్ ఫుడ్, మన లోకల్ ఫుడ్, లోకల్ గా వచ్చే వెజిటబుల్స్ అవన్నీ తినేది కామన్. అది కామన్ పీపుల్ అందరు తినండి. నేను చెప్పేది అంతవరకు చెప్తాం. అనాలిసిస్ అన్ని జర్నల్ అవన్నీ కామన్ పీపుల్ కి అవసరం లేదు. ప్రసాద్ గారు, నేను చెప్పేది ఏంటంటే రాగి పడిన వాళ్ళని రాగి తినండి, రాగి మంచిది కాదని నేను చెప్పడంలా, కానీ రాగి పరమౌషధం అని చెప్పడం అని నేను ఖండిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇదే అందరూ పాటించండి అనే చెప్పడాన్ని మాత్రం ఖండిస్తున్నా. రాగులు తినండి, సజ్జలు తినండి, రాగులు తినండి, సజ్జలు తినండి, అరికలు తినండి, సాంబార్ తినండి, ఊదలు తినండి. రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము, రాగి పరమౌషధము అని నేను చెప్తా ఉంటా. అదొక్కటే చెప్పకండి, అదొక్కటే చెప్పకండి. తప్పు. ముఖర్జీ గాని ఎదుర్కోవాలంటే ఎనర్జీ ఉండాలి కదా, అందుకని ఏం లేదు సార్. ఒక్క దాని మీద బేస్ అయ్యి, ఒక ఎగ్జాంపుల్ బేస్ అయ్యి అందరినీ ఇదే పాటించండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను దాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇదే మీరు చెప్పిన కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. కాబట్టి నేను కూడా మనిద్దరం అగ్రీ చేస్తున్న పాయింట్స్ ప్రజలకు చెప్పేటట్టు. సొసైటీకి ఏమైనా మంచి చేస్తాడని మీరు అనుకుంటే, మీరు రాగులు తినే వాళ్ళలో ఎంతమందికి అల్సర్లు తగ్గినాయని మీరు అనలైజ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్రసాద్ గారు, నేను మిల్లెట్స్ మీద ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. నేను చెప్పాను మిల్లెట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి తీసుకోండి మంచిదనే చెప్పాను. అంత మాత్రాన అంటే అది ఒక గ్రాస్గా ఒక రికమెండేషన్ మీద చెప్పాను తప్ప మిల్లెట్స్ పరమౌషధం, రాగి పరమౌషధం అని 10 సార్లు నేను చెప్పను. ఇది కరెక్ట్ కాదు. అది మీరు ఇది ఎంకరేజ్ చేయాలని చెప్పాలి. ఇప్పుడు ప్రజలకి ఒకటి పాటించమని చెప్పడంలో మీరు చెప్పేది ఉంటుంది, మీరు చెప్పేది ఏంటంటే రిటోరిక్ గా ఉంటుంది, అందరికి నచ్చచ్చు. నేను చెప్పేది మోర్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, మోర్ కరెక్ట్ గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రైస్ నుంచి బయటపడి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అవ్వలు తిన్న జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జ రొట్టెలు తినమని చెప్పాలి సార్ మీరందరూ. యాడ్ చేస్తుంది ఏంటంటే, నేను నా వచ్చే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఏం చెప్తా అంటే మల్టీగ్రెయిన్, మీరు చెప్పిన పదాలే మల్టీగ్రెయిన్, అన్ని రకాలు కలిపేసేసి ఒక రోజు రాగులు తీసుకోండి, ఒక రోజు జొన్నలు తీసుకోండి, ఒక రోజు ఇంకోటి తీసుకోండి, ఇలా మీరు చెప్పినవే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవే నేను తీసుకోమని చెప్తున్నాను. దాంట్లో తప్పులేదు. మీరు చెప్తున్న దాన్ని మేము ఖండించట్లా. తీసుకునే విధానము అది ఒక్క దాంతోనే అవుతుందంటే కుదరదు. అన్నీ కూడా ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, బాడీకి అన్నీ అవసరం అవుతాయి. అన్నిటిని బట్టే జరుగుతుంది. అది కూడా ఇక్కడ మీరు రైస్ ఇడ్లీ, రైస్ దోశలు తినే ఇంత పొట్ట పెరిగిపోతాడు. ఫస్ట్ రైస్ చెప్పేది సింగిల్ రైస్ ఈటింగే చెప్తాము, ఓన్లీ ఆఫ్టర్నూన్ టైం తీసుకోమనే చెప్తాము, నైట్ టైం వద్దనే చెప్తున్నాము. అదిగాక వాళ్ళు మార్నింగ్ మీరు ఏదైతే దోశలు తింటున్నారు, ఇడ్లీ తింటున్నారు, దాన్ని కూడా మేము మీరు చెప్పినట్టే రాగి దోశలు తినమని చెప్తున్నాం, మిల్లెట్ దోశలు తినమని చెప్తున్నాం, మిల్లెట్ ఇడ్లీ తినమని చెప్తున్నాం. చెప్తున్నారు, వీళ్ళు కొంచెం పాలిష్డ్ గా చెప్తున్నారు. ఇడ్లీ తినే వాళ్ళని దయచేసి డెమనైజ్ చేయకండి, ఫుడ్ షేమింగ్ చేయకండి. ఇడ్లీ తినడం ఫెయిర్లీ ఓకే, తప్పేమీ లేదు. మీరు ఇడ్లీ మానేసి రాగి ముద్ద తినకపోతే ఒకటి
ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ ఒకటి ఉంటుంది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో రాగి ఫుడ్ ఒక ట్రెడిషనల్ ఫుడ్ ఓకే. రాయలసీమ రీజన్లో జొన్నలు చాలా ఒక ట్రెడిషనల్ ఫుడ్. ఇప్పుడు గోదావరి అటు సైడ్ వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ జొన్నలు ఇవన్నీ. రైస్ ఇస్ ఇంకా ప్రైమరీ. రైస్ లో బెనిఫిట్స్ ఉంటాయి బికాస్ బెనైన్ గ్రెయిన్ ఇటంతా పువర్ గట్ వాళ్ళకి రైస్ ఇస్ ద ఈజియెస్ట్ టు డైజెస్ట్ ఓకే. కానీ ఇప్పుడు వైట్ రైస్ కాదు, హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు, ఐ మీన్ సింగిల్ పాలిష్ రైస్ విచ్ ఇస్ దంపుడ్ బియ్యం లాగా చెప్తారు. సో రైస్ ఇస్ బ్యాడ్, రాగి ఇస్ గుడ్. అన్ని వెరైటీ మనం తీసుకోవాలి మన అందరు చెప్పేలాగా. కానీ ట్రెడిషనల్ ఫుడ్స్కి మన బాడీ బెటర్ సూట్ చేస్తుంది ఓకే. మనం బికాస్ చిన్నప్పటి నుంచి మనం తిన్నాం కదా. ప్రసాద్ గారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డిఫరెంట్ గా ఉంటుంది కదా నా ఫుడ్ ఓన్ స్టైల్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తనకి అన్ని తిన్నా కానీ లాస్ట్ లో కొంచెం రైస్ తినకపోతే షీ వోంట్ హ్యాపీ టు స్లీప్. షీ ఇస్ నాట్ హ్యాపీ టు I am స్లీప్. not happy without eating మా rice. తాతమ్మ 105 ఏళ్ళు బతికిందండి, రైస్ తినే బతికింది. రైస్ So it is దాని ఒక poison లాగా ట్రీట్ రైస్ చేయకూడదు. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ కూడా So నేను exactly చెప్పినట్టు మన చెప్తాను. తాత వాళ్ళు చెప్పినప్పుడు అంటే వాళ్ళు పొద్దున్నే లేచేసి పొద్దునే నాకు గుర్తున్నంత వరకు మా తాత 90 years బతికారు. ఆయన పొద్దునే లేసి ఇంత అన్నం తినేసి అది కూడా చద్దన్నం తినేసేసి అప్పుడు అక్కడి నుంచి తన పొలం దగ్గరికి వెళ్ళేవాడు. ఆల్మోస్ట్ దట్ ఈస్ 2 to 3 kilometers. సార్ చెప్పినట్టే మళ్ళీ అప్పుడు తినేసి వెళ్ళిన ఆయన మళ్ళీ 3 o'clock వచ్చేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు ఆ ఎండలో. అప్పుడు కూడా కావాల్సినంత రైస్ తినేవాడు, అట్లానే చేసేవాడు. ఎందుకంటే అక్కడ మనకి వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీతో మనం చేయలేకపోతున్నాం. మనకున్న జాబ్ కన్స్టెంట్స్ అవ్వచ్చు, మనం తింటున్న ఫుడ్ అవ్వచ్చు, ఈ ప్రొఫైల్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. సార్ చెప్తున్నాడు అనంతపూర్లో చేయగలుగుతున్నారు, మనం అనంతపూర్ వెళ్ళలేం కదా అందరం, హైదరాబాద్ ప్రోబయోటిక్. సార్ ఇప్పుడు 75 ఏళ్ళ ముందర ప్రాజెక్టులే లేవు. నాగార్జున సాగర్ లేదు, శ్రీశైలం లేదు, ఎక్కడ ప్రాజెక్టు లేవు. ఎక్కడో చెరువుల కింద ఇంత రైస్ బండేది. ఎంతమంది తింటారు? అందరూ 70 ఏళ్ళ ముందు అందరూ జొన్నలే తిన్నారు, రాగులే తిన్నారు, సద్దలే తిన్నారు, కొర్రలు తిన్నారు, ఆరికలు తిన్నారు, సాంబార్ తిన్నారు. ఒకప్పుడు రైస్ మీతో మీ అందరం ఏకీభవిస్తున్నాం, మేము ఎగ్నెస్ట్ అవ్వట్లేదు లాగా తినేవాళ్ళు. కానీ ఏదైనా ఇప్పుడు 50 ఏళ్ళుగా తినేసి 50 ఏళ్ళే ట్రెడిషన్ అంటా ఉంటారు. ట్రెడిషన్ అనేది 50 ఏళ్ళు కాదు, కొన్ని వందల సంవత్సరాలు చూడాలా. ఓకే ఓకే, మీరు ఎప్పుడు ఆపేశారండి రైస్ తినడం? నేను రైస్ తింటానే ఉన్నా, నిన్న కూడా తిన్నా. ప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చెయ్యాలి అంటే అందరికి ఒక పెద్ద డెఫినెట్ గా రైస్ మంచిది కాదు. అనిపిస్తుందండి. డెఫినెట్ గా నేను కూడా ఆరికలు, సామలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్ తింటా, పెళ్లికి పోతే తింటా. నాకు ఇప్పుడు 1 week కంటిన్యూగా విజయవాడలో రైస్ తిన్నా నాకేం కాదు. ఎందుకంటే నా గట్టు బాగుందమ్మా తల్లి, సూపర్ గా ఉంది. మేము లేమని చెప్పేసి 2 రోజులు మేము తిన్నామంటే 3వ రోజు మాకు ఎసిడిటీ వస్తుంది. ఎందుకు బాగుంది? రైస్ను బాగా కట్ డౌన్ చేసినారు కాబట్టి బాగుంది. నేను మళ్ళీ మిల్లెట్స్ కింద ప్రమోట్ చేసేవాళ్ళం మా టీంలో. నేను మళ్ళీ మిల్లెట్స్ను విభేదించి మిల్లెట్స్ తిని 2 రోజులు అని చెప్పి అన్నీ తిని 7 కిలోలు 8 కిలోలు తగ్గినాక నాకు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చి రన్నింగ్లో వచ్చి చూస్తే B12 డెఫిషియన్సీ ఉంది. మళ్ళా అంబలి B12 అదేదో స్ట్రిప్ తీసుకొని డాక్టర్ శర్మ గారు సెంట్ జాన్స్లో ఆయన ఇస్తే దానివల్ల తగ్గిందో. మళ్ళా పుల్లటి మజ్జిగ, అంబలి ఇవన్నీ చేసుకొని తాగి 180 ఉన్న B12 ఇప్పుడు 380కి అయింది. ఓన్లీ అంబలి అల్లం గెల వేసుకొని ఇంత గ్లాస్ అందరికి అర్థమైంది సార్. మీ బాడీ టైప్ డెఫినెట్ టచ్ వుడ్ మీరు చాలా హెల్తీగా ఉన్నారు, మీకు ఏది చేసినా మీకు సూట్ అవుతుంది. కొంతమందికి హెల్తీగా లేకపోతే దీన్ని తొక్కి పెట్టేస్తానమ్మా, దీన్ని తొక్కి ఉతికేస్తా. అది మీరు బాధ్యతగా తీసుకొని మీ హెల్త్ గురించి లేదు మీరు హెల్త్ గురించి మీరు చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి మీరు బికాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, మీ బాడీకి మీకు ఏది కరెక్టో కాదో అది మీరు డిసైడ్ చేసుకొని చేస్తున్నారు. ఒక్క నిమిషం, నేను చాలా సీరియస్ గా చేయడంలే, ఒక్క సెకండ్, నేను చాలా సీరియస్ గా చేయడంలే. నేను 4-5 రోజులు విజయవాడ చెత్త తిన్నా, 10 రోజులు పరిగెత్తకపోయినా, కండిషనింగ్ పరిగెత్తలేదు కాబట్టి ఫీలింగ్ ఏం లేదు, ఏమి కాదు. 2010 అండి, 2010 సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అబ్జర్వేషన్
సార్ ప్రతి దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటది. మీరు ఈ లోపల విజయవాడలో ఇంకొక 4 నన్ను నేను తిన్నారేమో. అర్థం చేసుకుంటా ఇక్కడ ఉన్నా. అట్లా థ్రెషోల్డ్ అంటే ప్రతి ప్రతిరోజు ఒక్క బాగా బాడీకి తిప్పినా different గా ఓకే, ఉంటుంది సార్. ప్రతిరోజు రాగి ముద్ద తినకపోయినా ఓకే. కాదండి, ఫాస్టింగ్ వల్ల సైకలాజికల్ గా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు Brain చాలా fog, మంది ఉన్నారు. brain fog అయిపోయి నిద్ర కూడా పట్టదండి. అంటే ప్రసాద్ గారితో మేడం, అసలు ప్యానెల్ లో ఎవరు ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి మిల్లెట్స్ మంచివే తినండి, హ్యాపీగా తినండి, Expensive కానీ అయిపోయింది ఎవరికెవరికైతే పనికొచ్చాయి వాళ్ళు వెయిట్ లాస్ ఉండే వాళ్ళు తినకూడదు, చూసుకోండి. ఎక్కువ బరువు తక్కువ ఉండే వాళ్ళు తినకూడదు మిల్లెట్స్. స్లోగా స్టార్ట్ చేసి బరువు పెంచుకోండి. లాస్ మీకు ఏదన్నా అయిపోతా ఎక్కువ ప్రసాద్ గారు చెప్పండి. మినిమం వెయిట్ లేకపోతే వాళ్ళు మిల్లెట్స్ తింటే డేంజర్ లేకపోతారు. పర్టికులర్లీ హై ఫైబర్ ఉండే కొర్రలు సాంబార్లు తినకూడదు. జొన్న రొట్టెలు రాగి ముద్ద ఓకే, మేము సద్దలు కూడా అదే ఓకే, చెప్తున్నాం సార్. నాట్ అదే చెప్తున్నాం. రియల్ మిల్లెట్స్. ఇంత తినేసి ఇంకా వెయిట్ లాస్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాదండి, నేను అది కూడా ఇక్కడ చెప్పాను. అందరూ ఏం రా weight మొన్నటి loss వరకు కొర్రలు మీద తినమంటివే, focus చేస్తున్నారు. ఇప్పుడు వద్దంటివే ప్రసాద్ గారు, అన్నారు. ఒక్క ఒక నా నిమిషం. ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన. కాదండి, ఇప్పుడు మనం అందరూ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్దీ విషయాన్ని మర్చిపోతున్నారు. హెల్దీయా అన్హెల్దీయా అని చూసుకోవట్లేదు. సో దాని గురించి మీరేమైనా చెప్తారా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు కరెక్టా రాంగా సింపుల్ గా ఒక ఆన్సర్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం అనేది షార్ట్ టర్మ్ లో వెయిట్ లాస్ కి మంచిదే. లాంగ్ టర్మ్ లో కార్డియోవాస్కులర్ రిస్క్ ఎలా ఉంటుందో తెలియదు, నెంబర్ 1. రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ ఒకే రకంగా కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇవి కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. సర్కాడియన్ రిథమ్తో మ్యాచ్ చేసేవి యూజువల్గా బెటర్గా ఉంటాయి. మూడోది మనం ఏం తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఒక టైం రెస్ట్రిక్టెడ్ తీసుకున్న దాంట్లో ఏం తింటున్నాం అనేది, దాంట్లో ప్రోటీన్ ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్లో భాగంగా మిల్లెట్స్ తీసుకున్న తప్పలేదు. తర్వాత ఫ్యాట్స్, అందులో అన్హెల్దీ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తగ్గించుకొని దాంతోపాటుగా ఎక్కువ తీసుకునే కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. అది మెయిన్. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలా. ఏదో ఒక గైడెన్స్లో తీసుకుంటే పర్వాలేదు. బట్ ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన స్టడీస్ ప్రకారం అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి లాంగ్ టర్మ్ రిస్క్లో ఫేవరబుల్గా లేదు. కాబట్టి అది వెయిట్ లాస్కి ఒక సాధనంగా ఉపయోగించుకోండి తప్ప ఓవరాల్గా మనం ఎక్కువ కాలం బతకాలి, లేకపోతే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి అనే దానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఉపయోగించుకోవడం అనేది ఇప్పుడున్న పరిశోధనల ప్రకారం కరెక్ట్ కాదు. ఓకే, ఫైనల్ గా ఎనీబడీ వాంట్స్ టు యాడ్? ఐ వుడ్ సే డెఫినెట్ గా రాకేష్ గారు క్యాలరీ Short డెఫిసిట్, yeah. క్యాలరీ డెఫిసిట్ అంటున్నారు. మీకు ఏది అసలు సెట్ అవ్వకపోతే సింపుల్ గా క్యాలరీ డెఫిసిట్. సార్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి కట్ డౌన్ ఆన్ యువర్ షుగర్స్ అంటే కంప్లీట్ గా కాదండి, డెఫినెట్ గా టు కట్ డౌన్ ఆన్ బేసిక్ గ్రాడ్యువల్ గా. అండ్ ఒకేసారి నేను ఇవాళ మొత్తం మానేస్తాను కాదు, మెల్లిగా ఆ చేంజెస్ తీసుకురండి. ఎందుకంటే మన బాడీకి అడాప్ట్ అవ్వడం కూడా టైం పడుతుంది. యా, కార్తిక్ సార్ ఫస్ట్ థింగ్ అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ కోసం చేయటం అనేది రాంగ్. ఓకే, ఫస్ట్ థింగ్ దానికి నేను వెయిట్ తగ్గాలి ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేసి అనుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, వెయిట్ కోసమే కాదు. PCOS ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించడానికి. అదే ఒబేస్ అంటే యాక్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్సీ తగ్గించడానికి మనం చేయొచ్చు. తర్వాత యాంటీ ఏజింగ్ గా కూడా చేసుకోవచ్చు. అట్లానే కంటిన్యూస్ గా చేయటం అవసరం లేదు. నేను రికమెండ్ చేసేది 12 to 12 అవర్స్. మార్నింగ్ 9 to 9కి కంప్లీట్ చేయండి. 12 అవర్స్ మీ బాడీకి టైం ఇవ్వండి ఆటోఫాగీకి. అండ్ మీరు చేసే ముందు న్యూట్రిషనిస్ట్ అన్నా, మీ హెల్త్ కోచ్ అన్నా, డాక్టర్ అయినా ప్రిఫర్ చేసి దానికి మీరు డెసిషన్ తీసుకోండి. మీ అంతకు మేము ఎక్కడో చూసేసాము, ఇన్స్టాగ్రామ్ లో చూసేసాము, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు. కాదు దీపిక గారు, ఇప్పుడు 9 to 9 అన్నారు కదా, ఫైనల్ గా 9 వరకు మనం తింటూనే ఉండొచ్చా, లేకపోతే 9కి ఎగ్జాక్ట్ గా మనం కంప్లీట్ గా ఒక మీల్ తీసేసుకుని ఇంకా ఆపేస్తే ఓకేనా? ఇట్ అగైన్ కాంటెక్స్ట్ డిపెండెంట్. ఇప్పుడు నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు. ఓకే, నైట్ షిఫ్ట్ వాళ్ళకి 7 o'clock చెప్తే ఎట్లా వర్క్ చేస్తారు 10 to 3 o'clock 4 o'clock దాకా. సో అవి అవ్వదు. అంటే వాళ్ళ టైం సైకిల్ మార్చుకుంటే సరిపోతుందా? టైం సైకిల్ కాదు, ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ డైలీ వర్కింగ్ వాళ్ళకి, లైక్ రెగ్యులర్ వర్కింగ్ వాళ్ళకి 9 to 7, 7:30 90% అక్కడ క్యాలరీస్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే 10:30 దాకా 3 hours టైం గ్యాప్ ఇవ్వాలి బిఫోర్ యూ స్లీప్. ఓకే, కానీ నైట్ షిఫ్ట్ వాళ్ళకి 8 o'clock 8:30 కూడా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు 3, 4 o'clock దాకా లేసి ఉంటారు, వర్క్ చేస్తారు. వాళ్ళకి బ్రెయిన్ ఎనర్జీస్ అవన్నీ కావాలి. కానీ 70-80% వాళ్ళకి కూడా 7 o'clock 7:30 దాకా తీసేసుకుంటే జనరలీ మెటబాలిజం ఇస్ బెటర్. కానీ యంగ్స్టర్స్ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్. అంటే ఓవర్ 50 వాళ్ళకి దిస్ టైమింగ్ బికమ్స్ ఈవెన్ కాదండి. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు మన టైమింగ్స్, జాబ్ స్టైల్ ఇదంతా మారిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకేనా, లేకపోతే
ఈ షిఫ్ట్ ని బట్టి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. ఇన్ జనరల్ అలా చేసినా కూడా ఉపయోగం ఉంటుందా? అంటే ఏదో ఒకటి బెటర్. ఇప్పుడు వాళ్ళకి సర్కైన్ ఆల్రెడీ బెటర్ వరుసగా వాళ్ళకి తప్పదు. బట్ ఇన్ జనరల్ అందరూ చేయగలిగిన వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ది ఈవినింగ్ 9 కాకపోతే 8 కాకపోతే 7 ఎర్లీగా ఫినిష్ చేసుకోగలిగితే కాకుండా 12 to 12 అయితే బెటర్ అంటారా? డు యు అగ్రీ? 12 to 12 అయితే బెటర్ అండి. 12 hours ఫాస్టింగ్ 12 to 12 అంటే ఇంకా తగ్గించుకున్నా తప్పేం లేదండి, తప్పేం లేదు. మీరు ఎంత తగ్గించుకున్నా కూడా తప్పేం లేదు. మరీ డ్రాస్టిక్ గా 1 meal a day గానీ లేకపోతే ఇట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు ఓవరాల్ గా మీరు క్యాలరీస్ తగ్గించుకోవాలి. ఎక్కువ రిజల్ట్స్ కనిపిస్తాయి కదండి, చాలా మంది చెప్తారు. షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ ఇంకా డామేజింగ్ ఉంటుంది. ఓమాట్ వన్స్ ఇన్ అ వీక్ ఓమాట్ చేయడం లైక్ అ ఫాస్టింగ్. దట్ ఇస్ మన ఫాస్టింగ్ లాగా ఏకాదశి ఫాస్టింగ్ కానీ చేసేవాళ్ళు ఇప్పుడు సపరేట్ గా మేడం లా న్యూట్రిషనిస్ట్ ని హెల్త్ కోచ్ ని వీళ్ళందరినీ పెట్టుకొని చేసుకుంటుంటారు. బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్, కామన్ పీపుల్ హౌ కెన్ దే డూ దట్? సో దానికని మనకి మంచిగా అవటానికి ఆ 12 చెప్పాను. అట్లీస్ట్ సంథింగ్ ఇస్ ఫాలో చేస్తారు. ప్రసాద్ గారు ఫైనల్ గా అండి, ఫైనల్ గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు, బట్ ఎవరికి సూటబుల్ ఏంటి అన్న చూసుకోవాలి అని చెప్తున్నారు. మీరేమంటారు? ఎవరెస్ట్ శిఖరం అంతా మహానుభావులు ఉండారా మాట్లాడతా? ఏం మాట్లాడేది నేను కాదు, ఫైనల్ గా చెప్పండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకేనా కాదా? సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ సిచువేషన్ ఏంటి, సింపుల్ గా చెప్పండి. నేను కోపడలా, నేను నవ్వుతా ఉంటా. నా ముఖం చూపించండి అప్ప కెమెరామెన్, నేను నవ్వుతా ఉంటాను. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను నేను కూడా. ఇప్పుడు సీరియస్ గా మీరు వినండి డాక్టర్లు అందరూ, ఈ 1 minute సీరియస్ గా వినండి. నిన్నలా మొన్న నేను 12:30కి లేచిన నైట్, రాత్రంతా పేపర్ సర్దుకున్నా, పొద్దున్నే పరిగెత్తిన. కాదండి, మీరు మీ గురించే చెప్తున్నారు, ఇక్కడ అందరి గురించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నన్ను సపరేట్ గా దేవుడు పుట్టించలేదమ్మా తల్లి, కానీ మీరు ఇలా అలవాటు పడ్డారు కదా. అందరినీ పుట్టించినట్టే దేవుడు పుట్టించింది నాకు. అలవాటు కూడా ఏం తిన్నా, టైం డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకేనా, చేయొచ్చా చేయకూడదా, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళందరికీ పొద్దున్నే నేను రాగిజావ తాగుతా. వీళ్ళెంతవరకు 9, 10, 11కు నా ఫుల్ మీలు రాగి ముద్దో జొన్న రొట్టెలో ఫుల్గా తినేస్తా. సాయంత్రం కూడా ఆకలి ఉండడంలే. ఇంత పెద్ద అసిడిటీ పేషెంట్ని బయటపడి ఈ 15 ఏళ్ళుగా ఓమెజులు గిమెజులు లేకుండా ఎట బతుకుతాడో ఒకటి. నిద్ర అనే ప్రాబ్లం అని చెప్పినారు ఎవరో ఒకరు, మీరు ముఖర్జీ గారు ఎవరో. మొన్న నేను 12:30కి లేచిన, ముందు రోజు రాత్రి 2:30కి లేచిన, లాస్ట్ నైట్ 1:30కి లేచిన, రాత్రి వచ్చి ఇప్పుడు చిత్తూరుకి వచ్చి ఇప్పుడు షూటింగ్లో ఉండా. అంటే 3 hours 4 hours నిద్రపోయి ఫుల్ ఎనర్జెటిక్గా ఉండా. ఏమి ఇక్కడ ఏదో సినిమా యాక్టర్గా ఏమీ లేదు ఇక్కడ. మనకేం డబ్బులు కూడా ఈ కంపెనీ ఉన్నది, డబ్బులు చెప్పడం లే. ఇది సింపుల్గా ఉంటే కూడా మనం మాట్లాడుకోండి, రీసెర్చ్లు అన్ని తొక్కలో దోసేసి మీరు మీ అవ్వల తాతయ్యల కోసం ఏం జరిగింది అని కొన్ని రోజులు ట్రైన్ చేయాలి మీ బాడీ, నో డౌట్ అబౌట్ ఇట్. మీ గట్ మైక్రోబియం ఇంప్రూవ్ కావాలా, బాగా పరిగెత్తాలా, చెమట పట్టాలా, సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలా, ప్రతి సెల్కి ఆక్సిజన్ అందాలా. మీరు చెప్తా ఉండేటివన్నీ ఎవరికి 12, 13, 14 హిమోగ్లోబిన్ ఉండే వాళ్ళు పరిగెత్తగలరు, ఎనర్జీ ఉంటుంది. నేను 12 ఫ్లోర్లు మన హైదరాబాద్లో మెట్లు ఎక్కిపోయినా, 12 ఫ్లోర్లు ఎక్కినా. అదే పెద్ద పనేం కాదులే. ఈ రోజు ఇప్పుడు పలమనేరులో నిలబడిపోతే కారు లేట్ అయింది, హైవే నడుచుకుంటా పోతా ఉన్నా. అదే అది అందరికీ పాసిబుల్, మీకు కూడా పాసిబుల్ అమ్మా. ఈ డిబేట్ చూడడం వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాము, హెల్దీగా తినాలి, హెల్దీగా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ నిద్ర ఉండాలి, ఇన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి, అంతే ఉండాలి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అది కుదరట్లేదు కాబట్టి ఇలాంటి షార్ట్ టైం వెయిట్ లాస్ కి అందరూ షార్ట్ కట్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలు సరే కానీ ఒక ఏజ్ తర్వాత ఐ డోంట్ థింక్ దట్ 8 hours నిద్రపోయి 1 hour తక్కువ నిద్రపోయి అయ్యో నేను 1 hour తక్కువ నిద్రపోయినా అని రోజంతా ఏడ్చుకుంటా మైండ్ ఇంకా స్ట్రెస్ వల్ల కూడా కండిషనింగ్ లేకుండా ఉండాలి. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు. కార్తిక్ గారు అండ్ అభిమానిక
దీపిక అండ్ ముఖర్జీ గారు థ్యాంక్స్ ఎ లాట్ అండి. సో మొత్తానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తప్పేమీ కాదు, బట్ చేసే పద్ధతి అండ్ ఎవరికి సూట్ అవుతుంది, అది ఎవరికి సూట్ అవ్వదు, మన బాడీ నేచర్ ఏంటి, అసలు అది తీసుకుంటుందా తీసుకోదా, అసలు ఎన్ని అవర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకుని ముందు డాక్టర్ని కానీ న్యూట్రిషనిస్ట్ని కానీ తెలుసుకుని మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అది చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. అంతేకాని ఇలా సోషల్ మీడియాలో ఏవో చాట్స్ వచ్చేస్తూ ఉన్నాయి, డైట్ చాట్స్, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అయిపోతే మాత్రం లాంగ్ రన్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో హెల్తీగా తినండి, హెల్తీగా వర్కౌట్ చేయండి, వీలైనంత వరకు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని పాటించడానికి ట్రై చేయండి అట్లీస్ట్. ఇదే ఫైనల్గా అందరూ చెప్తున్నది. సో ఇది డిబేట్. చూస్తూనే ఉండండి TV9.